యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 5 విషయాలు చదవడానికి ఇష్టపడుతున్నాను. మొదటి 5 వచనాలు చదువుకుందాం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతని గురించిన అద్భుతమైన విషయాలు దేవుడు రాస్తున్నాడు. చూడండి, అతడు దేశం గురించి చెప్పాడు. తర్వాత ఆ దేశంలో ఆ వ్యక్తి యోబు అనే వ్యక్తిని గురించి చెప్తున్నాడు. ఒక మనుషుడు ఉండేను అన్నాడు. అతని యొక్క గుణగణాల గురించి చెప్తున్నాడు. చూడండి ఎంత బాగున్నాయో. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. 4 అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు యోబు గురించి. వింటున్నారా? మొదట ఎవరంటే ఆయన యథార్థవర్తనుడు, తర్వాత రెండెవరు న్యాయవంతుడు, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి, తర్వాత 4 అద్భుతమైన విషయాలు. ఇది చాలు, ఇది ఒక చట్రం. 4 భాగాలు, 1, 2, 3, 4. యోబు అద్భుతమైన భక్తి చట్రంలో ఇమిడిపోయాడు. అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. 3 విషయాలు చెప్పాడు. ఊజు దేశం అనే ఒక దేశం. 2, ఆ దేశంలో చాలామంది ప్రజలు ఉన్నారు, కానీ వాళ్ళందరి గురించి చెప్పలే. యోబు గురించి మాత్రమే చెప్పాడు. యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడో ఆయన గుణాలు చెప్పాడు. కిందకు వద్దాం. ఇప్పుడు ఆయన కుటుంబాన్ని గురించి చెప్తున్నాడు. చూడండి దేవుడు ఎలా పరిచయం చేస్తున్నాడు యోబుని. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. ఎంతమంది అంట? 7 కుమారులు, తర్వాత 3 కుమార్తెలు. మొత్తం ఎంతమంది సంతానం? 10 మంది సంతానం. ఒక మాట చెప్తాను వినండి. చిన్నప్పుడు కథ. అనగనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7. తర్వాత 7 పోయి ఏం తెచ్చారు? చేపలు తెచ్చారు. చూసారా? కథల్లో కూడా చేపలు, మాంసం. ఇక్కడ చూడండి, ఈ 7 కొడుకులు ఎలా అంటాడో తెలుసా? భక్తి జీవితంలో చట్రంలో బిగించాడు. ఇది కావాలి నేటి దినాన. మీరు ఆలోచించారా? అవును, ఇక నుంచి మీరు కథల పిల్లలు అడిగితే ఈ పడుకోబెట్టి, లేదా రండి కథ చెప్తాను. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు గారికి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకు 7 చేపలు కాదు, ఇప్పటి నుంచి మన కథలు మారిపోయినాయి. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరో తెలుసా? ఊజు దేశం. ఊజు దేశంలో రాజుకి మించిన రాజు ఉన్నాడు. ఆయన యోబు. యోబులు అంటాడు భూమి మీద లేడు. నైనా అది నేను చెప్తున్న కథ కాదురా, దేవుడు చెప్తున్న కథ. ఆ రాజుకి 7 యువరాజులు ఉన్నారు. ఆ యువరాజులు ఎలా అంటాడు తెలుసా? నాన్న మాటకి క్రమం తప్పని వాళ్ళు. నాన్న రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. నాన్న ప్రార్థన చేస్తే ప్రార్థన అయిపోయే వరకు ఎవరు కదలరు. అలా ఉండాలరా అని చెప్పాలి కథ. చెప్తారా? చెప్పరు. ఇంకా 7 ఒక రాజు, ఎంతమంది కుమారులు? 7. కథ మారిపోయింది ఇక్కడ. ఈరోజు వినండి వాక్యం ద్వారా. మొత్తం 10 మంది సంతానం. కిందకు వద్దాం చూడండి. ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తాను జాగ్రత్తగా. యోబు గురించి మీ అందరికి అర్థమైపోవాలి. యోబు గురించి కూలంకుషంగా మీ జీవితంలో ఎవరు అడిగినా చెప్పాలి. మళ్ళీ మొదటికి వస్తున్నాను నేను. ఊజు దేశం ప్రపంచంలో మీరు ఇలా ఆలోచించండి. ప్రపంచం ఓల్డ్ మ్యాప్ లేదా ఒక గ్లోబ్లో మార్కింగ్. ఊజు దేశం. ఊజు దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. చాలా మంది ఉన్నారు కదా, భారతదేశంలో చాలా మంది ఉన్నారు, కానీ చాలా మంది గురించి చెప్పట్లా. ఒక యోబు గురించి చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? వినండి. పరిశుద్ధ గ్రంథం ఎంత అద్భుతమైన గ్రంథం అంటే, దేవుడు చూడండి ఒక వ్యక్తి గురించి ఎందుకు చెప్తున్నాడు? తన ఎడల యథార్థ దృష్టి గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా. అవును, నీకు యథార్థమైన దృష్టి ఉంటే, నీకు ఆ భక్తి ఉంటే, దేవుని ఎడల నీకు అచంచలమైన ప్రేమ ఉంటే, ఖచ్చితంగా నిన్ను బలపరచడానికి కూడా దేవుని కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుందంట. ఇది బల ఆసక్తిగా ఉంది కదా. అయితే వినండి, ఊజు దేశం ముందు ఊజు దేశం గురించి చెప్పాడు. ఊజు దేశంలో యోబు గురించి మాత్రమే చెప్పాడు. అంటే యోబు గురించి చెప్పాడు. తర్వాత యోబులో ఉన్న గుణగణాల గురించి చెప్పాడు. యోబు ఎటువంటి భక్తి కలిగిన వాడో చెప్పాడు. ఇంకొంచెం కిందకు వస్తే యోబు కుటుంబాన్ని గురించి చెప్పాడు. యోబు కంట 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. తర్వాత స్టెప్ ఏం తీసుకున్నాడో చూడండి. అతని ఆస్తిపాస్తుల గురించి చెప్తున్నాడు. అతని ఆస్తులు ఏంటో చూడండి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండేను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అంతే, అంతకు మించిన వాడు ఎవరు లేరు. ఒక్కసారి ఆయన ఆస్తులు చూడండి ఏమేమి ఉన్నాయంటే అతనికి 7,000 గొర్రెలు, తర్వాత 3,000 ఒంటెలు, తర్వాత 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి. అంత మాత్రమే కాదు, ఎవరంట? బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అతని కుమారులందరూ
వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెళ్ళతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుకొని వచ్చిరి. ఏంటంట? వాళ్ళు అందరూ యూనిటీ. ఒక మాట, 7 అన్నదమ్ములు ఎవరిని పిలుచుకుంటున్నారు? అక్క చెల్లెల్ని పిలుచుకుంటున్నారు. మన తెలుగులో ఇదివరకు ఏదో పండుగ ఉండేది. నేను ఒక పుస్తకం చదువుతుంటే ఒక పండుగ ఉండేది. అన్నదమ్ములంట అక్క చెల్లెల్ని పిలిచి వాళ్ళకి చీరలు పెట్టేవాళ్ళు. ఏం పండుగ అది? మీకు ఎవరు పెట్టలేదా? పెట్టరు. ఇదివరకు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎవరు పెట్టరమ్మా. ఎక్కడున్నాయి? బంధాలు లేవు, ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు కదా. కొట్లాటలు, ఎక్కడ చూసినా కొట్లాటలు, ప్రేమ లేదు. ఇదివరకు కాలం చూడండి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పిలుచుకొని, ఇదివరకంట ఆ తల్లిదండ్రులు చచ్చిపోయినా అక్క చెల్లెళ్ళు అనుకునేవాళ్ళంట. పోనీలే మా అన్న ఉన్నాడు అనుకునేవాళ్ళంట. లేకపోతే పోనీలే మా తమ్ముడు ఉన్నాడు మమ్మల్ని చూసుకుంటాడని. అటువంటి భరోసా ఉందా? లేదు. ఎందుకంటే చూడరు, ఎవరు పట్టించుకోరండి. తల్లిదండ్రులు ఉంటేనే వీడిపోయిన కుటుంబాలు, తల్లిదండ్రులు ఉంటేనే సొంత అన్నదమ్ములు పట్టించుకునే కుటుంబాలు. నేటి దినాన్ని ఆలోచించండి, ప్రేమలు ఎక్కడున్నాయి? అందుకే ఆ ప్రేమ నింపడానికి యేసుక్రీస్తు వారు తెప్ప. ఒక మాట చెప్పనా, నీకెవరున్నా లేకపోయినా ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం ఎలా బ్రతకాలంటే, సంఘంలో యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన కుటుంబంలో. అంటే ఏ కుటుంబంలో నువ్వు ప్రేమ అనుభవించలేదో, ఏ కుటుంబంలో నువ్వు ఐక్యత అనుభవించలేదో, ఈరోజు ఒక కుటుంబంగా మనం ఇక్కడికి వచ్చాం. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన కుటుంబంగా, ఒక్క కుటుంబం, ఒక్క శరీరంలో మనం ఏమయ్యామంటే అవయవాలు అయ్యాం. చూడండి, ఇక్కడ ఆ కుటుంబంలో ఒక ఐక్యతను చూస్తున్నాం. ఏంటంటే 7 అన్నలు 3 అక్క చెల్లెళ్ళు, మొత్తం 10 మందిని పిలుచుకొని అందరూ కలిసి విందు చేసుకుంటా ఉన్నారు. అంటే వారి మధ్య తారతమ్యాలు లేవు, వారి మధ్య భేదాభిప్రాయాలు లేవు. మీరు ఆలోచించారా? అవును. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాలలో యోబు గురించి నేటి దినాన పరిచయ వాక్కులు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇంతకీ యోబు ఎప్పటివాడు? యోబు ఏ దేశం వాడు? యోబు భూమి మీద ఎప్పుడు బ్రతికాడు? యోబు అనేవాడు అసలు ఉన్నాడా? యోబు ఉంటే యోబు అటువంటి భక్తిని ఎలా చేశాడు? యోబుకు వాక్యం చెప్పిన వాళ్ళు ఎవరు? యోబును సరైన దారిలోకి నడిపించిన వాడు ఎవరు? యోబుకి హితబోధ చేసిన వాడు ఎవరు? యోబుకి దహన బలి అర్పించమని చెప్పవలసిన వాడు ఎవరు? యోబుకు పాపాన్ని గురించి ఎవరు బోధించారు? పాపాన్ని గురించి యోబు మనస్సాక్షి ఎలా గద్దించబడింది? ఇటువంటివి యోబు పుస్తకంలో మనం నేర్చుకోవాల్సిన ఇష్టమైన విషయాలు. అందుకే నేటి దినాన వాక్యంలోకి నేను వెళ్తున్నాను. యోబు గ్రంథానికి మనం పెట్టుకున్న పేరేంటంటే ద బుక్ ఆఫ్ జోబ్, ఏ జర్నీ ఫ్రమ్ డెత్ టు లైఫ్. రైట్ డౌన్, ఈ మాటలు రాసుకోండి. యోబు పుస్తకానికి మొట్టమొదట మనం పెట్టుకోవాల్సిన పేరేంటంటే ఏ జర్నీ ఫ్రమ్ డెత్ టు లైఫ్, మరణము నుండి జీవములోనికి ప్రయాణం. ఇది అద్భుతమైన పుస్తకం. ఒకవేళ ఎవరైనా మరణించిన స్థితిలో ఎవరైనా ఉంటే, పాపము ద్వారా, అపరాధం ద్వారా మరణము లోనికి ఎవరైనా వెళ్ళిన పరిస్థితుల్లో ఉంటే, లేదా చాలామంది తమకున్న పరిస్థితులను బట్టి, లేదా తమకున్న అవరోధాలను బట్టి, తమకున్న శ్రమల వలయాన్ని బట్టి, ఊహించని విపత్కరమైన పరిస్థితులను బట్టి, గాఢాంధకరపు లోయాన అనుభవాలను బట్టి మేబీ ఎవరైనా సరే ఉంటే, నువ్వు ఆ లోయలో ఉండాల్సిన అవసరం లేదు. జర్నీ, ప్రయాణం అవుతున్నావు. ఎక్కడికంటే నీవు జీవములోనికి ప్రయాణం చేస్తున్నావు. అందుకే చూడండి, యోబు పడిన కష్టాలు ఎవరు పడలేదు, యోబు పడిన వేదనలు ఎవరు పడలేదు, యోబు పడిన శారీరకమైన శ్రమ బహుశా పరిశుద్ధ గ్రంథంలో 1189 అధ్యాయాలలో ఎవరు కూడా అన్ని శ్రమలు పడలేదు. కానీ యోబును దేవుడు మరణానికి అప్పగించలేదు కదా. మీరు కాదు, అద్భుతమైన విషయం. యోబు తిరిగి జీవాన్ని పొందుకున్నాడు, తిరిగి బలాన్ని పొందుకున్నాడు. ఎంత బలాన్ని పొందుకున్నాడంటే, తిరిగి యోబు 10 మంది బిడ్డలను కనేంత బలాన్ని పొందాడంటే. అందుకే యోబు పుస్తకాన్ని నేను అద్భుతంగా పుస్తకంగా ఎందుకు చెప్పాలని ఇష్టపడుతున్నానంటే, ఎ జర్నీ ఫ్రమ్ డెత్ టు లైఫ్. ఈరోజు ప్రయాణం. ఈరోజు నీ ప్రయాణం ఎక్కడికంటే, యోబు గ్రంథాన్ని నువ్వు చదువుతున్నావంటే నీ ప్రయాణం జీవంలోనికి ప్రయాణం, ఆశీర్వాదంలోనికి ప్రయాణం, నీ సమస్యలకు పరిష్కారానికి ప్రయాణం. అంత మాత్రమే కాదు, ఉన్నతమైన జీవితానికి ప్రయాణం, శ్రేష్టమైన జీవితానికి ప్రయాణం, సౌందర్యం కలిగిన జీవితానికి ప్రయాణం, ఆశీర్వాదకరమైన జీవితానికి ప్రయాణం, అంతకు మించిన 2 అంతల ఆశీర్వాదము కలిగిన జీవితానికి ప్రయాణం. యోబు గ్రంథం చదివితే దేవుడు అంత తేలిగ్గా నిన్ను వదిలిపెట్టడం. 42 అధ్యాయాలు అయిపోయేటప్పటికి నీ జీవితాలే మారిపోతాయి. యోబు గ్రంథం ఎ జర్నీ ఫ్రమ్ డెత్ టు లైఫ్, మరణము నుండి జీవములోనికి ప్రయాణం. ద బుక్ ఆఫ్ జోబ్, ది బుక్ ఆఫ్ జోబ్, అండర్స్టాండింగ్ సఫరింగ్. చాలామందికి ఇదేంట్రా, దేవుని నమ్మిన వాళ్ళకి కష్టాలు వస్తాయా? దేవుని నమ్మిన వాళ్ళకి బాధలు వస్తాయా? దేవుని నమ్ముకుంటే ఎందుకు శ్రమలు వస్తాయి? దేవుడు శ్రమలు ఎందుకు తీసుకొస్తాడు? చాలామందికి ఇందాక చెప్పాను, వై, ఎందుకో. దేవుని నమ్మితే ఆశీర్వాదాలు రావాలి కదా, దేవుని నమ్మితే దీవెనలు రావాలి కదా, దేవుని నమ్ముకుంటే ఎవరికి లేని ఇల్లు మనకు ఉండాలి కదా, దేవుని నమ్ముకుంటే ఎవరికి లేని ఉద్యోగం మనకు ఉండాలి కదా,
దేవుని నమ్ముకుంటే ఎవరికి లేని ఆస్తిపాస్తులు బంగారం మనకు ఉండాలి కదా. దేవుని నమ్ముకుంటే మేడల మీద కట్టేయాలి కదా. మన పక్కనోడు దేవుని నమ్ముకుంటేనేమో 2 స్టేర్లు కట్టాడు. మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఎన్ని స్టేర్లు కట్టాలి? 4 స్టేర్లు కట్టాలి. వాడేమో 2 స్టేర్లు కడతాడు, మనకు సరైన ఇల్లే లోనే రాలా. ఎట్లా? వై? ఇటు బ్యాంకు వాడు మంచోడు కాదు, మనకు డాక్రాలోనే రాలా. ఇంకేం దేవుడు? లోన్ ఇవ్వలేదని దేవుడిని ఇంకేం లోన్ అంటున్నావే, ఇంకేం దేవుడు అంటున్నావే? నీకు ఎప్పుడు నేర్చుకుంటావు భక్తి? చాలా ప్రశ్నలు ఉన్నాయి మీ అందరికి కూడా. ప్రపంచంలో చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయి. వై? ఎందుకు ఈ యొక్క సమస్యలు? ఎందుకు దేవుని నమ్మినోళ్ళకే సమస్యలు? ఎందుకు దేవుని నమ్మినోళ్ళకే కష్టాలు? ఎందుకు? వై? పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం నీకు జవాబు ఇస్తుంది. ఎందుకో మధ్యలో నీకు అర్థం కాదు. 42 అధ్యాయాలు ముగించేటప్పటికి అమ్మో ఇదే కారణం, ఇందుకు దేవుడు నా మీదకి శ్రమలు తీసుకొచ్చాడా, ఇందుకు దేవుడు నా మీదకి ఇబ్బందులు తీసుకొచ్చాడా, ఇందుకు ఆ దేవుడు నా మీదకి కష్టాలు తీసుకొచ్చాడా, నాకు అర్థం కాలేదు ప్రభువా, నన్ను క్షమించు నాయన. 42 అధ్యాయాలు అయ్యేటప్పటికి మాత్రమే నాకు తెలిసిందంటాం. ఈ మధ్యలో చాలాసార్లు దేవుడి మీద అలుగుతావు, దేవుడిని తిట్టుకుంటావు, దేవుడిని వదిలేద్దాం అనుకుంటావు, మిగతా వాళ్ళతో పోల్చుకుంటావు. వాళ్ళేంటి అంత పచ్చకున్నారు, నేనేంటి ఎండిపోతున్నాను, వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, నాకు ఉద్యోగాలు రావట్లేదు, వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది, నేను పట్టిందల్లా మట్టి అయిపోతుంది, నా సంగతి ఏంటి అని అనుకుంటున్నారా? 42 అధ్యాయాలు చదివేదాకా మీరు ఆగాల్సిందే. అటువంటి సమస్యలు బహుశా మీకుంటే వై? నిజమే, ఎందుకు నాకు ఈ బాధ? నీకు నాకే కాదు, యోబుకే అర్థం కాల వై. అయినా యోబు ఎన్నడూ కూడా దేవుని ఒక్క మాట అనలేదు, అర్థం చేసుకున్నాడు దేవుణ్ణి. మీకు అర్థమవుతుందా? ప్రభువా, దినమెల్లా జనాలు నా మీద పడి నీ దేవుడు ఏమాయేనో అంటున్నారు, నన్ను ఏం చేయమంటావు అన్నాడు దావీదు. దావీదుకి అర్థం కాల. మహాభయము నన్ను ముంచివేసింది, నా పని అయిపోయింది, నా ఎముకలన్నీ పోయినాయి, ఇంకా నేను బతకడం వేస్ట్ అన్నాడు. అడుగు దూరంలో ఉంది మరణం. ఏ టయానికి సౌలు వస్తాడో, నా మీద పడతాడో, నన్ను చంపుతాడో నాకు తెలియదు. ఇంత ఎందుకు, నేను చావడం మంచిది కదా. వాయ్? అర్థం కాల. కీర్తనలు రాశారు మరికొద్ది మంది, ఆసాపు కీర్తనలు. ఆసాపు కీర్తనలు ఎట్లుంటాయి తెలుసా? అన్ని ప్రశ్నలే దేవుణ్ణి. వాళ్ళు చూసి ఇదేంటి నీతిమంతులు ఇంత బాధపడుతున్నారు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి కష్టాలేంటి, దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి బాధలేంటి, దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి నష్టాలేంటి, దేవుని నమ్మిన వాళ్ళకి వాళ్ళు అలా ఉండటం ఏంటి, ఎందుకు? ఆసాపు కీర్తనలు అందులో అయ్యే ఉన్నాయి. హబక్కుకి ఓ ప్రశ్న, దేవునినే ప్రశ్నించిన ప్రవక్త దేవుణ్ణే ప్రశ్నించాడు, ప్రభువా నువ్వు తొందరగా వచ్చి న్యాయం చేయవా, బలత్కారం చూడు, వాళ్ళు ఎట్ట బలత్కారం చేస్తున్నారో, నీ బిడ్డల్ని ఎట్ట హింసిస్తున్నారో చూడు, నువ్వేడున్నావు, తొందరగా రా, న్యాయం తీర్చు. ఆయనకి ఎదురైన ప్రశ్న ఎందుకు? ఈరోజు చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది, ఎందుకు జరుగుతుందో నా జీవితంలో ఇలాగా, మళ్ళీ ఎందుకు జరుగుతుందో నా జీవితంలో ఇలాగా. యోబు గ్రంథం నీకు జవాబు ఇస్తుంది. నీ జీవితంలో దేవుని తెలియకుండా నీ జీవితంలో ఏది జరగదు. యోబు గ్రంథం నీకు చదివితే అర్థమవుతుంది. అండర్స్టాండింగ్ సఫరింగ్స్. నీ జీవితంలో శ్రమలో కష్టాలు ఎందుకు వస్తాయో నీకు అర్థమవడానికి ప్రభు సహాయం చేస్తాడు. అగైన్ యోబు పుస్తకం, ది బుక్ ఆఫ్ జోబ్, పర్పస్ ఆఫ్ పెయిన్. నీ జీవితంలో శ్రమల యొక్క ఉద్దేశం ఏంటో, కష్టాల యొక్క ఉద్దేశం ఏంటో, బాధల యొక్క ఉద్దేశం ఏంటో, నీ జీవితంలో జరుగుతున్న ఒక ఊహించని విపత్తు ఏదైనా కావచ్చు, ద పర్పస్ ఆఫ్ పెయిన్. ఆ ఉద్దేశాన్ని యోబు గ్రంథం చెప్తుంది. యోబు ఎలాంటి వాడో మొదట అధ్యాయం, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి ఏం విసర్జించాడు. మరి అటువంటి వాడికి కష్టాలా, అటువంటి వాడికి బాధలా, అటువంటి వాడు శరీర ఆరోగ్యాన్ని కోల్పోవడమా, అటువంటి వాడు ఊజు దేశంలో అంత గొప్పోడు, ఒక్క దినానికి ఊజు దేశంలో ఏమీ లేనోడు కట్టిక పేదవాడిగా దరిద్రుడిగా మారిపోయాడా? ఎందుకు మారిపోయాడు? మనకు కూడా కొన్ని పరిస్థితులు అర్థం కావు. నేను ఒక మాట చెప్పనా, నీకు ఒక పెయిన్ ఉంటే, నీకు ఒక బాధ ఉంటే, గాడ్ హ్యాజ్ ఎ పర్పస్. దేవుడు నీ మీదికి ఒక వేదన పంపించాడు అంటే, నీ మీదకి ఒక నొప్పి పంపించాడంటే, నీ మీదకి ఒక దుఃఖం పంపించాడు అంటే, దెర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ యువర్ పెయిన్. మనం చాలాసార్లు ఇలాంటి బాధలు పెడతాం. దేవుడు ఉంటే నాకు ఎందుకండి బాధలు, దేవుడు ఉంటే ఎందుకండి నాకు ఈ వేదనలు. మనం చాలాసార్లు, అందుకే నీవు వాక్యం నేర్చుకుంటే, వాక్యంలో నీ జీవితాన్ని ముడిపడి ఉంటే, వాక్యాన్ని హృదయంలో నువ్వు హత్తుకుంటే, ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఉంటాయి. నేటి దినాన నీ యొక్క భక్తి జీవితం లోతైన స్థితిలో కట్టబడాలి, అనగా
స్థిరమైన బండ మీద కట్టబడాలి. నేటి దినాన వాక్యం తెలియని అనేక మంది వాక్యం అర్థం చేసుకోకుండా, నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకోలేదంటే దేవుడు నీకేం అర్థమవుతాడు? వాక్యాన్ని అర్థం చేసుకుంటే కదా దేవుడు నీకు అర్థమవుతాడు. వాక్యం అర్థం కాకుండా దేవుడు నీకు అర్థం కాడు. నేటి దినాన పైన వాక్యాలు, చిన్న చిన్న వాక్యాలు, చిన్న చిన్న కథలు, మిమ్మల్ని సంతోషపెట్టే కథలు చెప్తే ఎన్నడూ కూడా మీరు పరలోక రాజ్యం చేరలేరు. మీ అందరి గురించి లెక్క నేను చెప్పాలి. బోధకుడు బహుకఠినమైన తీర్పు పొందుతాడు. ఒక మాట తెలుసా? యాకోబు భక్తుడు ఏమంటాడంటే, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందకుండా ఉన్నట్లుగా అనేక మంది బోధకులు కాకుండుడి అన్నాడు. మీకు ఒక మాట చెప్పనా? బోధకుడిని దేవుడు ఎలాంటి తీర్పు తీరుస్తాడో తెలుసా? అందరికన్నా కఠినమైన తీర్పు. నేను ఒక్క మాట చెప్తాను, భయంకరమైన ఉద్యోగం, భయంకరమైన శిక్ష పొందేవాడు ఎవడైనా ఉన్నాడంటే బోధకుడే. బోధకుడు సరిగ్గా లేకపోతే, బోధకుడు ఉన్నదున్నట్టుగా ప్రకటించకపోతే, బోధించి తను ఆచరించకపోతే దేవుడు ఊరుకోడు. ఊరుకోడు. ఎందుకో తెలుసా? దేవునితో చెలగాటం ఆడకూడదు. ఎందుకో తెలుసా? భయంకరమైన దేవుడు ఆయన, ఉగ్రత కలిగిన దేవుడు ఆయన. వాక్యం ఇది దహించి వేస్తుంది. వాక్యం అవును, కొద్ది కాలం చెప్పచ్చు, మిమ్మల్ని సంతోషపెట్టాడు కొద్ది కాలం చెప్పచ్చేమో, కానీ వాక్యములో ఉన్న సారాంశాన్ని మీకు చెప్పకుండా, వాక్యాన్ని ఉన్నదున్నట్టు చెప్పకుండా, నా సొంత మాటలు వక్రీకరించి మిమ్మల్ని సంతోషపెట్టే వాక్యం చెప్తే దేవుడు నాకు దుఃఖాన్ని కలుగజేస్తాడు. అందుకే బోధకులు బహుకఠినమైన తీర్పు. నేను ఒక్క మాట చెప్తాను, ఏంటంటే బోధకులు కాకూడదు. కఠినమైన ఉద్యోగం, దేవుని ఉగ్రత కింద ఉన్న ఉద్యోగం ఏంటో తెలుసా? పాస్టర్గా ఉండడం. ఇంకో అగ్నితో చెలగాటం, దేవునితో చెలగాటం. ఎందుకో తెలుసా? ఆయన దహించు అగ్ని. నేటి దినాన ఎంత తేలికైపోయిందండి ఉద్యోగం. నేను చూస్తూ ఉంటాను, ఎంత తేలికైపోయింది ఉద్యోగం, ఎంత తేలికైపోయింది. బైబిల్ పట్టుకుంటే బోధకుడు అయిపోతున్నాడు, వాక్యం తెలియకుండా బోధకుడు అయిపోతున్నాడు. ఏం తెలియదు, దేవుని శ్రమలు అంటే ఏంటో తెలియదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఏంటో తెలియదు, పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు, ఈ 1149 అధ్యాయాల్లో ఉన్న సారాంశం ఏంటో తెలియదు. 2 ముక్కలు తెలిస్తే నేను ఒక బోధకుడిని అంటాడు. కానే కాదు, ఆ బోధకులు ఉండరు కొద్ది కాలానికి. ఎందుకో తెలుసా? దేవుని చేత పిలువబడినవారు, కానీ వారు అపవాది చేతుల్లో వాడబడుతున్నారు. అది నేటి దినాన్ని జరుగుతుంది. దేవుని పిలుపు లేకుండా, దేవుని యొక్క ప్రతిష్ఠత లేకుండా, అవును, అపవాది వాడు సొంత మాటలు చెప్తున్నాడు, వాక్యంలో ఉన్నది చెప్పకుండా. అవును, యోబు గ్రంథం అటువంటి బోధకులను కరాఖండిగా, ఏమని తెలుసా? పనికి మాలిన వైద్యులు వారు, దేవుని చేత పిలువబడిన వైద్యులు, వారు సొంత బోధను యోబు గ్రంథంలో అటువంటి వారిని దేవుడు కరాఖండిగా చెప్పేశాడు. ఈరోజు వినండి, యోబు గ్రంథం చూడండి. భక్తి జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యంలో మనం ఎదుగుతున్నప్పుడు కష్టాలు వస్తాయి. యోబు అంతటి వాడికే కష్టాలు వస్తాయి, కష్టాలు రావా? కానీ నేటి దినాన ప్రార్థనకు వెళ్తున్నా మీకు కష్టాలు ఎందుకు వచ్చాయి? వచ్చేదే మనకి. ప్రార్థన చేస్తుంటే మీకు బాధలు వస్తాయి, అవును, వచ్చేదే మాకు. ప్రార్థనకు వెళ్తుంటే మీకు అనారోగ్యాలు వస్తాయి, అవును, వచ్చేది మాకే. అందరికన్నా వచ్చేది మాకే. అందరికన్నా పరీక్షలు ఎదురయ్యేది మాకే. అందరికన్నా వేదనకరమైన అనుభవాలు వచ్చేది మాకే. అందరికన్నా గాఢాంధకారపు లోయలు వచ్చేది మాకే. ఎందుకో తెలుసా? మా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మమ్మల్ని శిక్షిస్తున్నాడు అని చెప్పే ధైర్యం రావాలి. ధైర్యం రావాలంటే వాక్యం తెలుసుకోవాలి కదా, వాక్యం ద్వారా కట్టబడాలి కదా. యోబు గ్రంథం ఇటువంటి ప్రశ్నలకు జవాబు. ఒక మాట చెప్తాను, యోబు గ్రంథం ఏ స్టోరీ ఆఫ్ హోప్. చివరికి యోబు గ్రంథం నిన్ను నిరీక్షణలోకి నడిపించే ఒక అద్భుతమైన పుస్తకం. వింటున్నారా? అవును, యోబు గ్రంథం ఏంటో తెలుసా? ఏ స్టోరీ ఆఫ్ హోప్. ద బుక్ ఆఫ్ జోబ్ గివ్స్ యూ హోప్. యోబు గ్రంథం నీకు ఒక నిరీక్షణలోకి నడిపిస్తుంది తెలుసా? అవును, కష్టాలు వస్తాయి, తాత్కాలికమే. మీకు ఒక తెలుసా? మేఘాలు కమ్ముతాయి, కారు మేఘాలు కమ్ముతాయి. అయితే కారు మేఘాలు దాటి వెళ్ళిపోయిన తర్వాత వాటి వెనక్కి సూర్యుడు ఉన్నాడన్న సంగతి మనం చాలాసార్లు మర్చిపోతాం కదా. రాత్రి వచ్చింది కానీ గుర్తుపెట్టుకో, దాని తర్వాతే నీకు ఉదయకాలం పగలు ఉన్నదన్న సంగతి మనం మర్చిపోతాం. అవును కదా? ఈరోజు వినండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో పెద్ద తుఫాన్, పెద్ద తీవ్రమైన తుఫాన్ వచ్చిన తర్వాతే ఆకాశంలో నీకు నిమ్మళమైన ఆకాశంలో నీకు రెయిన్బో కదా, నీకు ఇంద్రధనుసు కనిపిస్తుంది. తుఫాన్ లేకుండా నీకు ఇంద్రధనుసు కనిపించదు. అవును, శ్రమలు లేకుండా నీ ఒక శ్రేష్టమైన వ్యక్తివి కాలేవు, దేవుడు కోరుకున్న వ్యక్తివి కాలేవు, దేవుడు మార్చుకున్న రూపులకు నువ్వు మార్చబడవు. అవును, యోబు అంటాడు, ఆయన తన చేతితో నన్ను నలిపినా నేను ఆయన యందు ఏముంచుతాను? విశ్వాసం ఉంచుతాను అంటున్నాడు. అవును, యోబు గ్రంథంలో ఒక మాట మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. బి పేషెంట్ వెయిటింగ్ ఆన్ గాడ్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. బి పేషెంట్, ఓపికగా ఉండండి, సహనంగా ఉండండి.
నీ కష్టతరమైన సమయాలలో, బాధను అనుభవిస్తున్న సమయంలో, వేదనను అనుభవిస్తున్న సమయంలో బి పేషెంట్ వెయిటింగ్ ఆన్ గాడ్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. యోబు గ్రంథం ఇచ్చే అద్భుతమైన ఒక శ్రేష్టమైన సారాంశం ఏంటంటే బీ పేషెంట్. అందుకే సహనం కలిగి ఉండండి. ఈ మాటలు చూసి అబ్బురు పడిపోయి యాకోబు భక్తుడు కూడా ఏమని రాస్తాడు తెలుసా తన పత్రికలో? యోబును గురించి వింటారు కదా, యోబు సహనమును గురించి మీరు విన్నారు కదా, అతడు ఎంతో జాలియు కనికరము కలిగిన వాడని. ఎవరు రాస్తున్నారు తెలిసి ఈ మాటలు కొత్త నిబంధనలో ఎవరు రాశారు? యాకోబు రాశాడు. యాకోబు రాస్తున్నాడు, యోబు ఆ సహనమును మీరు విన్నారు కదా. ఎంత సహనం అండి యోబుకి. ఇంకొకడైతే దేవుణ్ణి నువ్వొద్దు నాకు ఎవరొద్దు, నీ భక్తి వద్దు దేవుని అక్కడే వదిలిపెట్టిపోయేవాడు. కానీ యోబు చూసారా, మేలే కాదు భార్యతో అంటున్నాడు, ఆయన గురించి మనం ఏమనువిద్దాం, కీడు కూడా అనువిద్దాం. అలా వస్తుంది అనుభవం మనకి. నువ్వు లోతైన స్థితిలోకి వెళ్ళినప్పుడు. అవును, చివరిగా డోంట్ వర్రీ, గాడ్ ఈజ్ నెవర్ బ్లైండ్ టు యువర్ టియర్స్. నీవు కలవరపడక, గాడ్ ఈజ్ నెవర్ బ్లైండ్ టు యువర్ టియర్స్, నెవర్ డెఫ్ టు యువర్ ప్రేయర్స్, నెవర్ సైలెంట్ టు యువర్ ప్రేయింగ్. హీ సీస్, హీ హియర్స్ అండ్ హీ విల్ డెలివర్. దేవుడు ఎప్పుడు నీ యొక్క కన్నీటిని చూచి, ఆయన కన్నీటిని చూడలేనటువంటి గుడ్డివాడు కాదు. ఆయన నీ ప్రార్థన వినలేని చెవిటివాడు కాదు. నీ వేదనను చూడలేని, అర్థం చేసుకోలేని ఆయన కనికరము లేనాడు. అంత మాత్రం కాదు, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన నీకు విడుదల కలుగజేస్తాడు ఇన్ డ్యూ టైం. వింటున్నారు కదా? యోబు గ్రంథం మీ జీవితంలో ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఒక అద్భుతమైన ఆ పుస్తకం. యోబు గ్రంథం, ఎ జర్నీ ఫ్రమ్ డెత్ టు లైఫ్, ఎ జర్నీ ఫ్రమ్ డెత్ టు లైఫ్. యోబు గ్రంథం. యోబు గ్రంథానికి నేను విషయానికి వస్తున్నాను. యోబు గ్రంథం అద్భుతమైన పుస్తకం. యోబు గ్రంథం, యోబు గ్రంథానికి వచ్చేటప్పటికల్లా, యోబు గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో యోబు గ్రంథం ఎన్నో పుస్తకం అండి? రైట్, 18వ పుస్తకం. ఇప్పుడు 18వ సంవత్సరం ఏమొచ్చింది మనకి? ఓటు హక్కు వస్తుంది కదా. అంటే 18 వయసు ఖచ్చితంగా మంచి చెడులు వివేచన 100కి 100 తెలుస్తుంది. జ్ఞానం తెలుస్తుంది, ఎలా బ్రతకాలో తెలుస్తుంది, ఏది తప్పో ఏది ఒప్పో తెలియకుండా ఏది ఉండదు. 18. అందుకే ఒక ఓటు హక్కు వేసి తన ఓటు హక్కును వినియోగించుకొని తనను పరిపాలించే వ్యక్తిని తను ఎన్నుకునే వయసు 18 అని నిర్ణయించారంటే ఆ వయసులు అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఈ యోబు పుస్తకం 18వ పుస్తకం. ఇది చాలా మంచి వయసు, టీన్. అది కూడా 18 టీనేజే అది కూడా. యోబు పుస్తకం ఒక మాట వినండి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం మొదటి పుస్తకం అనుకుంటే, ఆదికాండం నుండి లెక్క పెట్టుకుంటా వస్తే యోబు గ్రంథానికి వచ్చేటప్పటికి యోబు గ్రంథం 18వ పుస్తకం కదా. 18వ పుస్తకం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇంకెప్పుడు మర్చిపోవద్దు. కళ్ళు మూసుకున్నా మీరు నిద్ర లేపినా చెప్పాలి. యోబు ఆ పుస్తకం ఎన్నో పుస్తకం అంటే 18వ పుస్తకం. ఎందుకు 18వ పుస్తకంగా నేను చెప్పాను. 18వ పుస్తకం ఇంకొక మాట చెప్తాను. 18 వయసు. 18 వయసు చాలా డేంజర్. ఎందుకంటే 18 ఇంటర్మీడియట్ అయిపోయే వయసు 18వ సంవత్సరం. ఎందుకంటే మనకు దొరకరాళ్ళు. ఇంటర్మీడియట్ అయిపోతే చాలు, ప్రపంచాన్ని జయించినంత పరిస్థితుల్లో ఉంటాడు వాడు. ఎవడు మాట వినడు, ఎవరిని లెక్క చేయడు. బండి కొనిస్తే నీకు దొరకకుండా వెళ్ళిపోతాడు. బండి కొనిచ్చమాకండి. వింటున్నారా? 18 టు డేంజర్. ఎందుకంటే ఆ వయసులో అపవాది వాళ్ళు తన వైపు మలుచుకుంటుంది ఆ వయసు. ఎందుకంటే కరెక్ట్గా వాడు సాతాను కూడా వాడు చాలా తెలివిగలవాడు. పిల్లలు వాడు చూడండి, యవ్వన కాలమందు పుట్టు బిడ్డలు బలవంతుని చేతిలో ఎవరు అంటే యవ్వన కాలంలో పుట్టు బిడ్డలంటే ఆ టీన్ వయసులో రక్షణ పొందిన బిడ్డలు, యేసు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన బిడ్డలు ఆ టీనేజ్లో దేవుణ్ణి పట్టించాలి. అదే సమయంలో సాతానుడు పట్టుకుంటాడు వాళ్ళని. యవ్వన కాలం మందు దేవునిలో పుట్టాల్సిన బిడ్డలు అపవాదికి దాసులైపోతున్నారు. మీకు అర్థమవుతుందా? కాబట్టి 18 సంవత్సరాలు. అందుకే కష్టమైన నష్టమైన చాలా కష్టపడి ఆ వయసులో పిల్లల్ని యూత్ మీటింగ్లో తెచ్చి కూర్చోబెట్టడం చాలా కష్టం, దొరకరాళ్ళు. అందుకే నేను మీకు ప్రతిసారి చెప్తాను, మీకు పాంప్లెట్లు ఇచ్చి మీరు వాళ్ళు ఏం చేయాలి తెలుసా? సాతానుడు హంటింగ్ చేస్తున్నాడు, ఎతుకుతున్నాడు.
యవనస్తులు ఎక్కడ దొరుకుతారు? యవనస్తులను పట్టుకుందాం. మీరు కూడా ఏం చేయాలి? మీరు హంటింగ్ చేయాలి. మరి దేవుని రాజ్యం కట్టడం అంటే ఏమనుకుంటున్నారు మీరు? సాతానుడు తిరుగుతూ ఉన్నాడు యవనస్తుల కోసం. మీరు కూడా ఏం చేయాలి? వాడి చెరలో ఉన్న యవనస్తుల్ని రక్షించడానికి మీరు కూడా ఏం చేయాలి? మీరు హంటింగ్ చేయాలి. కానీ మీరు చేయటం లేదు కదా, వాడే ముందు ఉంటున్నాడు మనకన్నా. మీరు ఆలోచించండి, ఒక సినిమా థియేటర్లో ఈ టీనేజ్ పిల్లలు ఎక్కువ ఉంటున్నారా? దేవుని దగ్గర ఎక్కువ ఉంటున్నారా? సినిమా థియేటర్లోనే ఉంటున్నారు. లేదా ఒక కాలక్షేపం జరుగుతున్న ఒక ఎంటర్టైన్మెంట్ దగ్గర పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారా? ఇక్కడ దేవుని సన్నిధిలో ఎక్కువ మంది అక్కడే. ఎందుకంటే వాడు ఎక్కువ పని చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? అసలు కొద్దిమంది చర్చిల్లో అసలు పిల్లలు యవనస్తులే లేరు. అసలు కొన్ని చర్చిల్లో అయితే అందరూ పెద్దోళ్ళే. ఇటువంటి పరిస్థితులు మనం గమనించినప్పుడు ఒకసారి ఆలోచించండి, ఏంటి మన సంగతి? వాళ్ళని రక్షించద్దా? కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, యవన బిడ్డలను అసలు వదిలిపెట్టకండి. ఎందుకో తెలుసా? జీవితం చాలా విలువైంది. ఆ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు వాడు. రకరకాల అలవాట్లు, దుర్భరమైన అలవాట్లు, టెక్నాలజీని తీసుకొని, చేతుల్లో సెల్ ఫోన్లు తీసుకొని అనేకమైన వ్యర్థమైనవి చూడటం, వ్యర్థమైనవి వాళ్ళు ఆకర్షితులై మనిషి చెడిపోవడానికి ప్రపంచంలో ఎన్నో వెసులుబాట్లు ఉన్నాయి. పైగా ఆ టీనేజ్ పిల్లల్లో, ఈ 18 సంవత్సరాల వయసు పిల్లల్లో చాలా ఆసక్తి ఉంటుంది. వాళ్ళకి చాలా ఆవేశం ఉంటుంది, చాలా కోపం ఉంటుంది, ఉద్రేకం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఏదన్నా చేయగలమన్న సత్తా ఉంటుంది. ఇవన్నీ కలిపి అపవాది వాడుకుంటాడు, తన వైపు ఆకర్షించేసుకుంటాడు. అందుకే అపవాది తిరుగుతున్నాడు యవనస్తులను మింగడానికి. నీవు ప్రయత్నం చేయాలి. అంటే వాడు కౌంటర్ చేస్తే నువ్వు యవనస్తులు ఎంటపడి ఎన్కౌంటర్ చేయాలి వాడిని. వాడి చేతుల్లో ఉన్న యవనస్తులను పట్టుకొని లాగాలి. దట్ ఈజ్ 18 years. ఒక మాట చెప్పనా? యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద ఆయన ఉన్నప్పుడు సమాజ మందిరానికి వెళ్తే అక్కడ ఒక ఆమె నడుము వంగిపోయిన ఆమె ఎన్నేళ్ళ నుంచి? అందరూ చెప్పండి, ఎన్నేళ్ళ నుంచి అండి? 18 ఏళ్ళు. చూసారా? 18 ఏళ్ళు. 18వ పుస్తకం యోబు, కొత్త నిబంధనలో 18 ఏళ్ళు ఆమెని నడుము ఏం చేసింది? అపవాది చేసేది ఏంటంటే యవనస్తుల నడుము వంచేస్తాడు వాడు. అంటే నడుము వంచేస్తాడు అంటే ఇంకా ఏమవుతుంది? వీడి దృష్టి పైన ఉంటుందా కింద ఉంటుందా? కిందే ఉంటుంది. లోక సంబంధమైన వాటి మీద ఉంటుంది. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ. సెల్ ఫోన్ కొనిమన్నాడు వాళ్ళ అమ్మను వాడు. వద్దురా, నువ్వు ఫస్ట్ ఇయరే కదా, కొనిస్తావా లేదా? కొనిచ్చలేను నాయన, బావిలో దూకి చచ్చిపోయాడు. విన్నారు కదా? బావి ఏడి అంటే ఎవరో వచ్చి చెప్పారు. అలిగెళ్ళే వస్తాడు అనుకుంది వాళ్ళ అమ్మ. బావిలో శవం అయితే వెళ్ళాడు మీ అబ్బాయి, ఎర్ర చొక్క అబ్బాయి. మీ అబ్బాయేనా? గుండెలు బాదుకుంటుంది. సెల్ ఫోన్ ఇవ్వనందుకు. చూసారా? అంటే వాడికి సెల్ ఫోనే జీవితం అనుకున్నాడు వాడు. సెల్ ఫోన్లో ఏదో ఉందనుకున్నాడు, ఏమీ లేదు. వాడు అపవాది వాడి నడుము వంచేస్తాడు వాడిని. నేటి దినాన్ని చాలామంది అండి అపవాది నడుము వంచేస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నాడు ఆమెను, అమ్మా నీ విడుదల పొందావు అన్నాడు. విడుదల వచ్చింది ఆమెకి. ఆమె తిన్నగా నిలబడింది. ఇప్పుడు అంటున్నాడు, ఈమె కూడా ఎవరి కుమార్తె? అందరూ చెప్పండి, ఎవరి కుమార్తె? అమ్మా అబ్రహాము కుమార్తె. దేవుడు ఏమని పేరు ఇద్దరికి చెప్పాడు. దేవుడు ఇతను అబ్రహాము కుమారుడే అన్నాడు. ఎవరిని? జక్కయ్యని. ఎప్పుడు? జక్కయ్య ఎత్తు పెరిగాడు. ఎట్టగా? తన ఆస్తిని సగం పేదలకు ఇచ్చేశాడు. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే, అంటే విశ్వాసంగా బ్రతకటానికి నిశ్చయించున్నాడు. కాబట్టి పొట్టోడు జక్కయ్య ఆత్మీయంగా ఏం పెరిగాడు? ఎత్తు పెరిగాడు. కాబట్టి ఎవరి కుమారుడయ్యాడు? అబ్రహాము కుమారుడయ్యాడు. రైట్. ఇక్కడ 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయిన ఈ స్త్రీ ఎప్పుడైతే దేవుడు ఆమె బలహీనత నుండి ఆమె విడుదల పొందిందో, దేవుడు ఆమెను తిన్నగా నిలబడిన తర్వాత ఆమెను అన్నాడు, ఈమె కూడా ఎవరి కుమార్తె? కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, 18. ఈ టీన్స్ చాలా భయంకరమైన వయసు. ఇక్కడ యవన బిడ్డలు ఎవరన్నా ఉంటే, నేను మొన్న యూత్ మీటింగ్లో అదే చెప్పాను, జీవితంలో తల్లిదండ్రులకు మించిన ఆస్తి మీకు ఎవరు లేరు. దేవుడి తర్వాత ఈ భూమి మీద మీ జీవితంలో ఇక్కడున్న యవన వ్యవస్థలు ఎవరన్నా ఉంటే చెప్తున్నాను నేను, అంతకు మించిన తల్లిదండ్రులు, అంతకు మించిన ఆస్తి, అంతకు మించిన గొప్ప హోదా ఈ ప్రపంచంలో ఏది లేదు. కాబట్టి తల్లిదండ్రులు మిమ్మల్ని బట్టి ఎప్పుడు దుఃఖపడకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్క కన్నీటి బొట్టు కార్చకూడదు తల్లిదండ్రులు బిడ్డలను బట్టి. మీ తల్లిదండ్రులను ఇక్కడ ఉన్న యవన బిడ్డలు సంతోషపెట్టాలి, తలెత్తుకునేటట్టు చేయాలి, ధైర్యంగా చెప్పాలి మీరు మా బిడ్డలని. అలాంటి జీవితాన్ని జీవించాలి, భక్తి నేర్చుకోవాలి. లోకంలో ఏమీ లేదన్న విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు వాక్యం ద్వారా నేను యోబు గ్రంథం, నేను విషయంలోకి వెళ్తున్నాను. యోబు పుస్తకానికి వద్దాం. ఇది యోబు గ్రంథం 18వ పుస్తకం.
అయితే యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు, 18వ పుస్తకం 1, 2, 3 రాసేయండి. యోబు గ్రంథం 18వ పుస్తకం 42 అధ్యాయాలు 1170 వచనాలు కంటత పెట్టేయాలి. యోబు గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో 18వ పుస్తకం 42 అధ్యాయాలు 1170 వచనాలు. యోబు గ్రంథం పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాలలో 18వ పుస్తకం 42 అధ్యాయాలు 1170 వచనాలు. అందరూ ఒకసారి చెప్పండి, ఎన్నో పుస్తకం? 1100. వెరీ గుడ్. నెక్స్ట్, యోబు గ్రంథంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్త వినండి. మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ అవుతాం కదా. భూగోళ శాస్త్రం అని, ఖగోళ శాస్త్రం అని, రకరకాల శాస్త్రాలు. నేను ఒక్క మాట చెప్తున్నాను, జాగ్రత్త. ఈ 42 అధ్యాయాలు చదివితే యోబు గ్రంథంలో ఎన్నెన్నో వైజ్ఞానిక విషయాలు, మరి ముఖ్యంగా యవనస్తులకి వెరీ ఇంట్రెస్టింగ్ బుక్, మీకు జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకం. ఇది ఎంత అద్భుతమైన పుస్తకం అంటే ప్రపంచంలో నిన్న మొన్న కనిపెట్టిన చాలా విషయాలు, ప్రపంచంలో నిన్నటిదాకా తెలియని విషయాలు యోబు గ్రంథంలో దేవుడు ఎన్నో రాసి పెట్టాడు. ఆ మాట రాయండి, అద్భుతమైన విషయం. యోబు గ్రంథంలో విజ్ఞాన శాస్త్రం, భూగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రములకు సంబంధించిన అనేకమైన విషయాలు యోబు గ్రంథంలో ఉన్నాయి. ఎన్నెన్నో విషయాలు, శాస్త్రానికి సంబంధించిన విషయాలు. మనం చాలాసార్లు చూసారా, శాస్త్రవేత్తలు కనుక్కుంటేనే తెలుస్తుంది మనకి. శాస్త్రవేత్తలు ఏదైనా ఒక డిస్కవరీ చెబితేనే మనకు తెలుస్తుంది. కానీ యోబు గ్రంథంలో ఎన్నెన్ని విషయాలు ఉన్నాయి తెలుసా? యోబు గ్రంథంలో అద్భుతమైన విషయాలు, విజ్ఞాన శాస్త్రం, జ్ఞానశాస్త్రం, భూగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రం సంబంధించిన ఎన్నెన్నో విషయాలు యోబు గ్రంథంలో ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన విషయం. యోబు గ్రంథంలో నిజమే, ఇది నిజంగా పరిశుద్ధ గ్రంథం. దేవుడు చూడండి మన కొరకు ఎన్ని అద్భుతమైన విషయాలు రాశాడో. మీకు ఒక విషయం చెప్తున్నాను వినండి. మొన్నటిదాకా తెలియదు భూమి బల్లపొరుపుగా ఉందని ఒకడు, భూమి ఎట్టగో ఉందని ఒకడు. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథంలో భూమి యోబు గ్రంథంలో గుండ్రంగా ఉందని చెప్పాడు. అంత మాత్రమే కాదు, భూమి ఎక్కడుందంటే మరి యోబు భక్తుడు చెప్పాడు, శూన్యంలో భూమి ఏమవుతుందంట, వేలాడుతుంది. ఎన్ని విషయాలు ఉన్నాయి తెలుసా? నేను అన్నీ కాదు, కానీ ఈ యొక్క మన ముందున్న వారాల ధ్యాన భాగాల్లో యోబు గ్రంథాన్ని గురించి కొన్ని శ్రేష్టమైన విషయాలు, మన సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యోబు గ్రంథంలో విజ్ఞానానికి సంబంధించిన, అంటే సైన్స్కి సంబంధించిన విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఒక మాట చెప్తాను. విజ్ఞాన శాస్త్రం చెప్పక ముందే కొన్ని వేల సంవత్సరాలకు ముందు దాదాపు 77 కన్నా విషయాలు, ఆ 77 అంటే నేను తర్వాత చెప్తాను, 77 కన్నా ఎక్కువ శాస్త్రవేత్తలు చెప్పక ముందే ఎన్నో వేల సంవత్సరాల క్రితం యోబు భక్తుడు రాస్తున్నాడు ఈ మాటలు. 77 విషయాలు రాశాడు. ఇంతకీ యోబు ఏ దేశస్తుడు అన్నాము? ఊజు దేశం. ఊజు దేశం ఎక్కడుందో ఒక్కసారి ఆ మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆ మ్యాప్ చూడండి. ఈజిప్ట్కి దగ్గర పక్కనే ఉంటాయి రెండు. మీకు ఆ స్క్రీన్ మీద రైట్ ఆ మ్యాప్ కనిపిస్తుంది చూడండి, రెడ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, అది ఊజ్ అని ఉంది చూడండి, ఊజ్ అని ఉంది. దానికి యువతల ఈజిప్ట్ అని ఉంది. మధ్యలో ఇండియా మ్యాప్ లాగా కిందకుంది. దాన్ని ఏమంటారంటే మిద్యాన్ అరణ్యం అంటారు. మిద్యాన్ అంటే ఎక్కడ, ఎవరున్నారు అక్కడ? అందరూ చెప్పండి, ఎవరున్నారు అక్కడ? మోషే ఎక్కడి నుంచి పారిపోయాడు? ఐగుప్తు నుంచి. మీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. ఐగుప్తు మ్యాప్, యువతలేమో ఐగుప్తు ఉంది, మధ్యలో ఇండియా శ్రీలంక మ్యాప్ లా కిందకు వచ్చింది చూడండి. యువతలేమో ఈజిప్టు, అక్కడ మీకు రెడ్ మార్కింగ్ ఇచ్చాం కదా, అదేమో ఊజు. ఈ రెండింటికి మధ్య ఉన్నదే ఏంటి? మిద్యాన్ అరణ్యం. మోషే, జాగ్రత్త వినండి, ఐగుప్తు నుంచి పారిపోయి, అంటే ఈజిప్ట్ నుంచి పారిపోయి ఎక్కడున్నాడు? మిద్యాను. అక్కడ వాళ్ళ మామ ఇత్రో దగ్గరికి వెళ్ళి వాళ్ళ కూతురుని పెళ్లి చేసుకున్నాడు. మీకు అర్థమైంది కదా. ఆ మిద్యాను అరణ్యంలోనే మోషే వాళ్ళ మామగారు ఇత్రో గొర్రెలను కాశాడు. ఈ రెండింటికి మధ్య ఏముందంటే మిద్యాన్ అరణ్యం ఉంది. మిద్యాన్ అంటే మనందరికీ కంఠపాఠం. ఈ మిద్యాన్లో మోషే ఐగుప్తు నుంచి పారిపోయి ఎక్కడికి వచ్చాడంటే మిద్యానికి వచ్చాడు. మిద్యానికి వచ్చాడు, అక్కడ వాళ్ళ మామగారు ఉన్నాడు, అక్కడ ఇత్రో వాళ్ళ మామ మందలను కాస్తూ ఉండిపోయాడు. అంటే ఇప్పుడు మోషే ఐగుప్తు నుండి ఏ ప్రాంతానికి దగ్గరికి వచ్చాడు? ఊజు దేశానికి దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే మీకు ఈ మాట అర్థం కాకపోతే యోబు గ్రంథం ఎవరు రాశారో తెలియదు, అందుకు చెప్తున్నాను నేను. ఈ ముక్క మీకు అర్థం కాకపోతే యోబు గ్రంథాన్ని ఎవరు రాశారు ఇంతవరకు తెలియదు ఎవరో. ఇప్పుడు దాన్ని క్లారిటీ చెప్పడానికి నేను ఈ యొక్క మ్యాప్ చూపిస్తున్నాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇశ్రాయేలీయుడు ఐగుప్తు. అప్పుడు మోషేకి 40 ఏళ్ళు వచ్చినాయి. పాలు తాగేటప్పుడు 3 నెలలప్పుడు వెళ్ళాడు. ఎక్కడికి? రాజకోటకి వెళ్ళాడు. 3 నెలలప్పుడు యువరాజుగా వెళ్ళాడు. ఫరో కుమార్తె తీసుకుపోయింది ఆ మోషేని పెంచుకోవడానికి. ఇప్పుడు మోషేకి 40 ఏళ్ళు వచ్చినాయి. సహోదరులు ఎట్టున్నారో చూద్దామని బుద్ధి బయటకు వచ్చాడు.
బుద్ధి బిడ్డి బయటకు వచ్చేటట్టు ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఒకడు ఐగుప్తుడు, ఒకడేమో ఇశ్రాయేలు కొట్టుకుంటే ఐగుప్తుడు బలశాలి కదా, ఆ ఇశ్రాయేలుని కొడుతున్నాడు కింద పడేసి. బలశాలైన ఐగుప్తులాగా ఉన్న ఇశ్రాయేలీయుడిలో ఉన్న బయటకు వచ్చాడు మోషే. వచ్చి ఏం చేశాడు? ఐగుప్తుని ఒక్క దెబ్బతో చంపి పాతేశాడు. అయిపోయింది, వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండో రోజు బయటకు వస్తే ఈసారి ఇద్దరు ఇశ్రాయేలు కొట్టుకుంటున్నారు. కథ మీకు గుర్తుంది కదా. ఇద్దరు ఇశ్రాయేలు కొట్టుకుంటుంటే మోషే ఏం చేశాడంటే, రే మీ ఇద్దరు అన్నదమ్ములు రా, ఎందుకురా కొట్టుకుంటున్నారంటే అందులో ఒకడు ఉన్నాడు, నువ్వు చెప్పేది ఏంది మాకు, నిన్న నువ్వు చేసింది నేను చూశాను అన్నాడు. అమ్మ గుండెలు అవిసిపోయినాయి. వెంటనే ఇది రాజుగారికి తెలిసిపోద్దని ఆ ఐగుప్తు నుంచి ఏమైపోయాడు, పలాయనం పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యానికి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన సంగతి. సో ఈ ఊజు అనేది దేనికి దగ్గర ఉంది? మిద్యానికి దగ్గరగా ఉంది. మీకు క్లారిటీ వచ్చింది, రైట్? ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా. యోబు గ్రంథానికి వద్ద యోబు ఏ దేశం వాడు ఒక మాట రాయండి. యోబు ఊజు దేశానికి సంబంధించిన వాడు. ఇది మిద్యానుకు దగ్గరగా ఉన్న ప్రాంతం. ఆ ఒక్క మాట రాసుకోండి. యోబు మిద్యానికి దగ్గరగా, ఊజు దేశం మిద్యానికి దగ్గరగా ఉంది. ఇంకొక మాట కూడా రాసుకోవాలి. The book of Job was almost certainly the first written of all the books of the Bible. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో, ఈ మాట రాయండి, పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలలో మొట్టమొదట రాయబడిన పుస్తకం యోబు గ్రంథం. 66 పుస్తకాలలో మొట్టమొదట రాయబడి ఉన్న గ్రంథం ఏ పుస్తకం అండి? యోబు గ్రంథం. దట్ వాజ్ ఫస్ట్ బుక్. యోబు గ్రంథం మొట్టమొదటి రాయబడ్డది. చాలా జాగ్రత్తగా. ఇప్పుడు యోబు భూమి మీద హెడ్డింగ్ పెట్టండి, ఏ కాలంలో జీవించాడు అనే మాట చాలా చాలా ప్రాముఖ్యం. యోబు భూమి మీద ఎవరి కాలంలో జీవించాడు అన్నది చాలా చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో రహస్యాలు ఏమి లేవు. బైబిల్ గ్రంథంలో అర్థం చేసుకునే ఏం లేదు. ఒక మాట చెప్తున్నాను, మనుషులు చెప్తే మనకు అర్థం కాదు. ఇది రాసింది పరిశుద్ధాత్మ దేవుడు. మీకు ఒక సూత్రం చెప్తున్నాను, వినండి. అవును, మనుషులు చెప్పేది మనకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఎందుకు ఒకసారి జాగ్రత్త వినండి. నేను ఒక ఉత్తరం రాశాను మీకు, నా రాత మీకు అర్థం కాల, మీరు ఎవరి దగ్గరకు తీసుకెళ్ళినా అర్థం కాల. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎవడు రావాలి? రాసినోడే రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే రాసింది ఆయన. అయ్యా నాకు అర్థమయ్యేటట్టు నువ్వు చెప్పు. మీకు తెలియకుండానే దేవుడు తన వాక్యాన్ని అర్థమయ్యేటట్టు చేస్తాడు. చాలామందికి ఈ సంగతి తెలియదు. చాలామంది బైబిల్ అర్థం కావట్లేదు, బైబిల్ అర్థం కావట్లేదు అని చదవడం మానేస్తారు. లేదు, బైబిల్ అర్థం కాని ఏది లేదు. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి విషయం కూడా దేవుడు నీ కొరకు నా కొరకు రాశాడు. ఇది అర్థం కాని ఏది కూడా లేనే లేదు. నీకు ఆ సమయాన్ని తీసుకొని, ప్రభువా నాకు అర్థం కావట్లేదు నాయన, అర్థమయ్యేటట్టు చెప్పు ప్రభువా, రాసింది నువ్వే కదా, ఇది దేవుని మాటలు కదా, నువ్వుండే కదా వాళ్ళలో రాయించావు. వాళ్ళు కేవలం కలంగా ఉపయోగపడ్డారు, నీ చేతిలో సాధనంగా ఉపయోగపడ్డారు. మరి నువ్వే కదా రాసింది, నువ్వు చెప్పకపోతే నాకేం అర్థమైంది అని అడిగారు ఎప్పుడైనా? ఇక నుంచి అడగండి. యోబు గ్రంథం మీరు బాగా చదవండి. యోబు గ్రంథంలో ఉన్న ప్రతి విషయాన్ని కూలంకుషంగా చదవండి. దేవుడు మీకోసం సిద్ధం చేసిన అద్భుతమైన ఆస్తి, స్వాస్థ్యం సొంతం చేసుకోవాలి. ఇదే దోపుడు సొమ్ము అంటే. నువ్వెంత ఆక్రమించుకుంటావో ఈ భూమిలో, నీ ఓపిక ఎంత దూరం నడుస్తావో అంత ఆక్రమించుకోవచ్చు, అంత సంపాదించుకోవచ్చు. మనం ఎంత సంపాదించుకున్నాం? మనం ఏ కాడికి భూమి మీద మనం ఏం సంపాదించాం? దాచుకున్నామా? దాచుకోవద్దని చెప్పటల్లా, కానీ పరలోకంలో కూడా దాచుకోవాలి కదా. భూమి మీద నువ్వు ఎంత ధనవంతుడిగా ఉండి పరలోకంలో పేదోడిగా బతకటం న్యాయం అంటావా? కాదు కదా. అందుకే దేవుడు అన్నాడు, వాటికి ప్రాముఖ్యత ఇవ్వండి. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దంటే అర్థం ఏంటంటే, కూర్చుకోవద్దంటే పరలోకంలో లేకుండా ఏడెందుకు? ఏడ నీకు 100 రెట్లు ఉంటే నీకేముంది చెప్పండి. నిన్న ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక ఆయన వచ్చాడు. ఆ మీటింగ్కి వచ్చాడు, నా పక్కన కూర్చున్నాడు. హిందూ ఆయన, దేవుని నమ్ముకున్నాడు. నాకు తెలియదు, నాకు చెప్తున్నాడు, మీరంటే నాకు చాలా ఇష్టం అండి అన్నాడు. నేను అన్నాను, ఎందుకు అన్నా? మీరంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. మళ్ళీ రెండోసారి నేను అన్నాను, చాలా సంతోషం అండి, యేసుక్రీస్తుని నమ్ముకున్నారంటే అందుకే కదండి అన్నాడు. నాకు చాలా సంతోషం అయింది. మాట్లాడుతా అన్నాడు, నేను కొన్ని విషయాలు మీతో చెప్పచ్చా అన్నాడు. మీటింగ్ జరుగుతుంది, చెప్పండి అన్న. నా జీవితంలో అన్ని కోల్పోయాను అన్నాడు. నాకు కోట్ల ఆస్తుంది అన్నాడు. అని అన్నాడు, ఇప్పటి వరకు దేవుడికి నా ఆస్తిలో సగం ఇచ్చేసాను అన్నాడు. అని ఆయన అంటాడు. ఆయన చెప్పిన మాట, చిన్నతనంలో మా అమ్మ చచ్చిపోయింది. మా అమ్మ చచ్చిపోయేటప్పటికి నా వయసు 16. పెళ్ళైన 3 సంవత్సరాలకి మా అమ్మ చచ్చిపోయింది. పెళ్ళైన 3 సంవత్సరాలకు నా భార్య చచ్చిపోయింది. పెళ్లి చేసుకోవాలా, ఓ పాప కోసం ఉన్నా.
నా పాపకి ఎంత అవసరం అంత దాచిపెట్టా, కొన్ని కోట్లు దేవుడికి ఇచ్చేసా. ఆయన అంటాడు, ఎందుకు సార్? పరలోకంలో ఆస్తి కూర్చుకున్నా నేను మీకు ఒక విషయం తెలుసా, నేను ఇప్పుడు ఎక్కడ కాదు ధనవంతుడిని, నా ఆస్తి అక్కడ దాచేసా నా ఆస్తి సమస్తమును పోగొట్టుకున్నా. నాకు అనిపించింది ఒక రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, నీ భార్య చనిపోయిందని దుఃఖపడుతున్నావా? నీ తల్లి లేదని దుఃఖపడుతున్నావా? నువ్వు దుఃఖపడకు, దిగులు పడకు, నీతో చాలా పని ఉంది. ఆయనతో అన్నాడంట, నేను ఆశ్చర్యపోయినాడు, అంత ఆస్తి ఉందా నీకు? నాకు అనిపించిందండి, అంత ఆస్తి దేవునికి ఇచ్చావా? ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా, కొన్ని బిల్డింగులు ఉన్నాయి దేవునికి ఇచ్చేసా, బైబిల్ సొసైటీకి ఇచ్చేసా. అంటాడు, సార్ 10 బెడ్రూములు ఉన్నాయని, 10 బెడ్రూమ్లో నేను పడుకోలేను కదా, ఒక్క బెడ్రూమ్ చాలు నాకు. 100 వంటలు వండుకొని ఒక్క కూరతోనే కదా నేను తింటాను, 100 జతలు బట్టలు పెట్టుకొని ఒకటే కదా నేను కట్టుకుంటాను. నిన్న ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను ఇంకా ఆయన చెప్తుంటే వినాలనిపించింది నాకు. ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. నాకు అనిపించింది, ఏలియా నేను ఒక్కడనే ఉన్నానంటే దేవుడు అన్నాడు, ఎవడు చెప్పాడు ఒక్కడే ఉన్నావని? నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు అనిపించింది ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు భూమి మీద. ఎట్లున్నాడు తెలుసా, ఒక పేదవాడిగా కనిపించాడు నాకు ఆయన అంటున్నాడు, ఎందుకు సార్ ఈ లోకంలో ఆస్తులు? నేను ఇక్కడ కాదు ధనవంతుని, పరలోకంలో నా పేరు దస్తావేజులు ఉన్నాయి సార్, నా పేరు మీద. నా తల్లి అక్కడే ఉంది, నా భార్య అక్కడే ఉంది. మేము హైందవులం, మాకు పుట్టుకతో హిందుత్వం తెలియదు, మా తాతల నుంచి మేము క్రైస్తవులం. నాకు అనిపించింది, మనం ఎక్కడున్నాం? ఈయన చేస్తున్న భక్తిలో మన స్థానం ఎక్కడ? మనం డిస్టెన్స్లో ఉండాలి. నేను అనిపించింది, బాబోయ్ ఈయన పక్కన నేను కూర్చోడానికి కూడా అర్హుడు కాదు. ఒక్కసారి ఆలోచించండి. నిజమే, ఇటువంటి మాటలు మనం విన్నప్పుడు మనకేమనిపిస్తుంది? ఇటువంటి ఆలోచించినప్పుడు మనం ఆయన చెప్తున్న ప్రతి మాట తెలుసా, నాకు ఒక పాఠం అనిపించింది. చాలాసేపు కూర్చోబెట్టి ఇంకా చెప్పాడు ఆయన లైఫ్ స్టోరీ, ఇంకా చెప్పాడు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారన్నాను, నేను బాంబేలో ఉంటున్నాను అన్నాడు. అక్కడ ఏం చేస్తున్నారని చెప్పాను, సేవ చేస్తున్నాను, నా బిజినెస్ చేస్తున్నాను. బాంబేలో ఒక ప్రాంతం అంతా నేనే సపోర్ట్ చేస్తున్నాను సార్, మినిస్ట్రీ, శివసేన వాళ్ళ దాళ్ళు. అయితే నేను హిందూ నన్ను బ్రతకనిచ్చారు, నాకు చాలా వార్నింగ్లు ఇచ్చారు. నేను కులానికి బ్రాహ్మణుని, నాకు తెలియని మంత్రాలు లేవు, మా వంశం అంతా పూజారులు, కానీ 3 తరాల నుంచి పూజారులం కాదు, మేము క్రైస్తవులం. నిజంగా ఆలోచించండి, మనం ఎక్కడున్నాం, మన స్థితి ఏంటి? ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, ఇది క్రైస్తవత్వం. నేటి దినాన దేవునికి కావాల్సింది ఎవరు గుర్తుపెట్టాల్సినారు? మనం అనుకుంటాం, ఒక టేబుల్ ఇస్తే మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక ఫ్యాన్ ఇస్తే మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక కిటికీ ఇస్తే దాని మీద మన పేరు ఇవ్వాలి. ఆయన అంటున్నాడు, కొన్ని కోట్లు నేను పరలోకంలో దాచుకున్నట్టు నాకు అర్థం కాల ఫస్ట్. అటువంటి కోవకు చెందుతాడు యోబు. ఏమున్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు చేసేది భక్తి. అన్ని ఉన్నప్పుడు కాదు, అన్ని ఆశీర్వదించినప్పుడు కాదు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు చూపిస్తావే భక్తి. అది నిజమైన భక్తి. ఏమీ లేనప్పుడు చూపిస్తావే భక్తి. పౌలు అంటాడు, సంపన్న స్థితిని ఎరుగుదును, లేని స్థితిని కూడా. నేనే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఎలా ఉన్నాను నేను? సంతృప్తి. చెప్పగలవెట్ట? నువ్వు చెప్పిన దినాన నువ్వు యోబుకి వారసుడుగా నిలుస్తావు, లేకపోతే నిలవు. మీరు ఆలోచించండి ఒక్కసారి. యోబు పుస్తకం ఎందుకు రాశాడో తెలుసా? యోబు పుస్తకం నాకు అనిపించింది, యోబు గ్రంథం చాలాసార్లు చదివిన తర్వాత, అమ్మో యోబు పుస్తకం లేకపోతే ఏమైపోయేది ప్రపంచం, యోబు పుస్తకం లేకపోతే ఎంత నష్టపోయేవాళ్ళం, యోబు పుస్తకం లేకపోతే అనేక మంది దైవజనులు ఎలా ఓదార్చబడేవారు, యోబు పుస్తకమే లేకపోతే నేటి దినాన ప్రపంచంలో ఇటువంటి సేవ ముందుకెళ్ళేదా? లేనే లేదు. యోబు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరుగువాడు. ఆ మాట రాయండి. యోబు ఎవరో తెలుసా? దేవుని తట్టు తిరుగువాడు. యోబు అంటే దేవుని తట్టు తిరుగువాడు. అందరు చెప్పండి, యోబు అంటే ఎవరండి? దేవుని తట్టు. ఒక మాట చెప్పినా, మనం చివరిలో తిరుగుతాం దేవుని తట్టు. ఎందుకు తెలుసా? గుంటూరులో లాభం లేదు, చీరాలో లాభం లేదు, గుంటూరులో లాభం లేదు, హైదరాబాద్లో లాభం లేదు, చెన్నైలో లాభం లేదు, ఇక లాభం లేదు, ఇంటికి తీసుకుపోండి అంటే అప్పుడు చెన్నై నుంచి ఎవరితో తిరుగుతూ వస్తాం? ప్రభువా నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? దేవుడు అంటాడు, ముందు రావచ్చుగా, టైం అయిపోయిన తర్వాత వచ్చావు. యోబు అలా కాదు. ఆస్తి ఉన్నప్పుడు దేవుని తట్టు తిరిగాడు, ఆస్తి పోయినప్పుడు దేవుని తట్టు తిరిగాడు, బిడ్డలు చచ్చిపోయినప్పుడు దేవుని తట్టు తిరిగాడు, ఆరోగ్యం కోల్పోయి తన ఎముకలు చర్మం క్షీణించిపోతున్నప్పుడు దేవుని తట్టు తిరిగాడు, భార్య వచ్చి దేవుని దూషించి చావన్నప్పుడు కూడా దేవుని తట్టు తిరిగాడు. ఒక్క మాట చెప్తున్నాను వినండి, దేవుని తట్టు తిరిగాడు. దేవుడు వదిలిపెడతాడా? అస్సలు వదిలిపెట్టాడు.
యోబు ఏమయ్యాడో 42 అధ్యాయాలు చదివితే గుండెలు బరువు ఎక్కిపోతాయి. అదండి యోబు పుస్తకం. యోబు చారిత్రక పురుషుడు. యోబు ఎప్పుడు వాడో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట చెప్పి ఇంట్రడక్షనే నాకు సమయం అయిపోయింది. యోబు ఎప్పుడు వాడో ఒక మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా ఇది మీరు చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. యోబు ఎప్పటి వాడు అనేది ఒక్క రెఫరెన్స్ చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యోబు ఒక చారిత్రక పురుషుడు. ఎందుకంటే హెచ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనాన్ని ఒక ముక్క చదువుదాం. హెచ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట నేను చదవాలని ఇష్టపడుతున్నాను. అక్కడ ఏముందో చూడండి. దేవుడు ఏమంటున్నాడంటే, నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును తామే రక్షించుకుందురు. నోవహు నిజమైన వ్యక్తి అంటారా కాదంటారా? నిజమైన వ్యక్తే. మరి దానియేలు నిజమైన వ్యక్తి అంటారా కాదంటారా? నిజమైన వ్యక్తే. మరి నోవహు నిజమైన వ్యక్తి జలప్రళయం ఉన్నప్పుడు, దానియేలు బబులోనులో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, వీరిద్దరు నిజమైన వ్యక్తులు ఉన్నప్పుడు యోబు నిజమైన వ్యక్తి కాదా? డౌటే లేదు. యోబు చారిత్రక పురుషుడు. దాని కనెక్షన్లోనే ఇంకొక మాట ఉంది. యాకోబు భక్తుడు యోబు గురించి ఏమని రాశాడో చూడండి. అద్భుతమైన మాట. అతడు యాకోబు ఎంత గొప్పోడంటే, యాకోబు చాలా చాలా గొప్పోడు. అతడు ఎవరిని ఉపయోగించుకున్నాడు చూడండి. 5వ అధ్యాయం 212వ పేజ్ కొత్త నిబంధనలో యోబు గురించి అతడు ఏమని రాస్తున్నాడో చూడండి. 11వ వచనం 5:11. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. అంటే పాత నిబంధన చదివావు కదా, విన్నావా అంటున్నాడు. వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు యోబు ఎప్పటివాడు? ఏహెచ్కేలు గ్రంథం రాసేటప్పటికే యోబు ఉన్నాడంటారా లేదంటారా? అంటే ఏహెచ్కేలు కన్నా రైట్ ఒక క్లారిటీ వచ్చింది కదా. ఏహెచ్కేలు కన్నా యోబు ముందున్నవాడు అన్న విషయాన్ని తెల్లం అయిపోయింది. అయితే ఇంకొక మాట నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. భూమిపై యోబు ఎప్పుడు జీవించాడో ఒక మాట మీరు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యం. చూడండి, యోబు ఆస్తి లెక్క పెట్టాం. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది యోబు ఆస్తి. లుక్, దాన్ని చూడండి. యోబుకి ఏమేమి ఆస్తులు ఉన్నాయి చూడండి. యోబు ఆస్తి 7,000 గొర్రెలు కదా, 3,000 ఒంటెలు. అవును కదా, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతలు ఎడ్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివాళ్ళు. ఇది యోబు ఆస్తి. పురాతనమైన కాలంలో ఆస్తులు ఎలా లెక్క పెట్టేవాళ్ళు అంటే, ఒక వ్యక్తికి ఉన్న పశువుల సంపదను బట్టి లెక్క పెట్టేవాళ్ళు. మీకు అర్థమవడానికి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అబ్రహామును దేవుడు రమ్మన్నాడు. అబ్రహాము లోతు కలిసి బయలుదేరారు కదా. దేవుడు వాళ్ళని ఎలా దీవించాడంటే, వాళ్ళ పశువుల మందలు వారు కలిసి జీవించలేనంత. అంటే అబ్రహాము టైంలో ఆస్తిని దేన్ని పెట్టి లెక్క పెట్టేవాళ్ళు? వాళ్ళకున్న పశువుల సంపద. నెక్స్ట్ ఇస్సాకు పశువుల సంపదను పెట్టి లెక్క పెట్టేవాడు. దాని తర్వాత యాకోబుకి బహుమంది పనివారు మాత్రమే కాదు, యాకోబుకు కూడా వారి మందలు చాలా ఉన్నాయి. అంటే చూడండి, అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు కదా. అంటే ఇప్పుడు యోబు ఆస్తి కూడా దేంతో లెక్క పెట్టబడింది? పశువుల మందలతో. అంటే ఇతడు ఏ కాలం వాడై ఉంటాడు? దగ్గరగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. రైట్. ఇక్కడ ఒక మీకు క్లారిటీ వచ్చింది. 2 విషయాలు చెప్పాను. ఏహెచ్కేలు గ్రంథం 14:14లో అక్కడ 3 వ్యక్తులు రాయబడ్డారు కాబట్టి ఏహెచ్కేలు కన్నా ముందున్నాడు, డౌట్ లేదు. రెండవది ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క బైబిల్ కాలంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలాల్లో ఆస్తులు దేంతో లెక్క పెట్టేవాళ్ళు అంటే, వారికి ఉన్న పశువుల సంపదలో లెక్క పెట్టేవాళ్ళు. ఇప్పుడు అబ్రహాం ఆస్తి అలా లెక్క పెట్టబడింది, ఇస్సాకు ఆస్తి అలాగే లెక్క పెట్టబడింది, యాకోబు ఆస్తి అలాగే లెక్క పెట్టింది. ఇప్పుడు యోబు ఆస్తి కూడా అలాగే లెక్క పెట్టబడింది కదా. కాబట్టి ఇప్పుడు యోబు కూడా దాదాపు ఆ కాలంలో వాడు. రైట్. ఇప్పుడు మీకు 2 విషయాలు అర్థమైనాయి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మూడోది చెప్పబోతున్నాను. మూడోది మీరు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యోబు ఏ కాలం వాడో చరిత్రలో మనం బైబిల్ ఆధారంగా చూస్తున్నాం. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, విందు చేసుకుంటా ఉన్నారు. ఎవరు? 7 అన్నలు, 3 సోదరులను పిలిచి వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నారు కదా. వాళ్ళందరూ కలిసి విందు చేసుకుంటున్నారు. వారి విందు దినాలు అయిపోగా యోబు
ఒకవేళ వారి కుమారులు పాపం చేశారేమోనని ఉదయాన్నే అరుణోదయాన్ని లేచి ఒక్కొక్క కుమారుని పిలిచి వాళ్ళ కోసం ఏం చేస్తున్నాడు? వాళ్ళ కోసం దహన బలిని చేస్తున్నాడు. వాస్తవంగా దహన బలి ఇవ్వాలి, చేయాలంటే యాజకుడు చేయాలి. యాజకుడు కాలం రావాలంటే మోషే ధర్మశాస్త్రం ఇవ్వాలి. ఇంకా అప్పుడు మోషే ధర్మశాస్త్రం ఇవ్వాల. కాబట్టి మోషే ధర్మశాస్త్రం ఇవ్వకముందు మీ అందరూ తెలుసు, అబ్రహాము కూడా తన కుటుంబం కొరకు అలాగే బలిచ్చాడు. అబ్రహాము తర్వాత యాకోబు కూడా అలాగే బలిచ్చాడు. దానికి ముందు అబ్రహాముకి ముందు నోవహు కూడా బలిపీఠం కట్టి దేవునికి ఏం అర్పించాడు? దహన బలి. నోవహు అంటే ఇంటి యజమానుడే యాజకుడిగా పనిచేశాడు. నోవహు కావచ్చు, తర్వాత అబ్రహాము కావచ్చు, యాకోబు కావచ్చు. ఇప్పుడు యోబు కూడా తన కుటుంబంలో పిల్లల కొరకు దహన బలి ఎవరు చేస్తున్నారు? యోబే చేస్తున్నాడు. ఇప్పుడు అంటే ఇతడు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత యాజకుడు వచ్చాడు. ఇంకా యాజకుడు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వక ముందంటారా, ఇవ్వ తర్వాత అంటారా? ఈ రైట్, ఇది ఒకటి మీకు క్లారిటీ వచ్చింది. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం మోషే టైంలో ఇవ్వబడింది కదా, మోషే టైంలో ఇవ్వబడింది కాబట్టి మోషే టైం ధర్మశాస్త్రం ఇచ్చేటప్పటికి యాజకులు ఇవన్నీ నిర్దేశించబడ్డాయి. యాజక వంశం అహరోను ప్రతిష్ఠితుడిగా ఉండడం, తర్వాత యాజక ధర్మం లేవీలకు ఇవ్వడం, ధర్మశాస్త్రంలో ఉన్న చట్టం ప్రకారం యాజకుడు మాత్రమే దహన బలి అర్పించాలి. ఇప్పుడు ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వలేదు కాబట్టి నోవహు కానీ, అబ్రహాము కానీ, యాకోబు కానీ, మనం ఇప్పుడు చదువుకుంటున్న యోబు కానీ తన కుటుంబం కొరకు కుటుంబ యజమానుడే దహన బలి అర్పించేవాడు, యాజకుడిగా పనిచేసేవాడు. అంటే ఇతడు ధర్మశాస్త్రం ఇవ్వకముందు జీవించాడు. దీనిలో మీకు క్లారిటీ వచ్చింది. ఇంకొక మాట చెప్తాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరారు కదా, 430 సంవత్సరాలు. అంటే ఇతడు ఎప్పుడు వాడంటారు? ఐగుప్తు ఇంకా ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారా, రాలేదా? ఇంకా రాలా. జాగ్రత్త వినండి. ఒకవేళ రాలా, ఇంకా బయటికి రాలా. ఎందుకో తెలుసా? అది లెక్క చెప్తాను మీకు, జాగ్రత్త వినండి. వాళ్ళు ఇంకా ఇప్పుడు మోషే ఎక్కడికి రావాలి? ఇందాక మ్యాప్ చూపించాను మీకు, మిద్యానుకు రావాలి. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. అంటే మొత్తం మీద జాగ్రత్త వినండి. ఇప్పుడు మీకు ఇచ్చిన అవగాహన బట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక్క మాట, మీరు చాలా జాగ్రత్త, ఈ ఒక్క మాట రాసుకోండి. భూమిపై యోబు యొక్క చివరి రోజులు, భూమిపై యోబు యొక్క చివరి రోజులు అంటే చివరి సంవత్సరాలు, మిద్యానులో మోషే గడిపిన సంవత్సరాలకు సమకాలం. పెద్ద అక్షరాలతో రాసుకోండి. భూమిపై యోబు యొక్క చివరి సంవత్సరాలు, మిద్యానులో మోషే గడిపిన సంవత్సరాలకు సమకాలం. ఇంకొక మాట చెప్తాను. ఈ యొక్క యోబు గ్రంథంలో ప్రాచీన ప్రతుల్లో సర్వశక్తుడు అనే మాట ఎల్ షద్దాయ్ అనే మాట 31 సార్లు ఉంది. ఆ మాట రాయండి. యోబు గ్రంథంలో దేవునిని సర్వశక్తుడు అనే మాట 31 సార్లు ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో కూడా దేవుని ఏమని పిలిచేవారంటే ఎల్ షద్దాయ్ అని పిలిచేవాడు, సర్వశక్తుడు అని పిలిచేవాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. యోబు, మళ్ళీ మ్యాప్కి వెళ్దాం. మ్యాప్ చూడండి. ఇప్పుడు అంటే ధర్మశాస్త్రం ఇవ్వకముందే యోబు ఉన్నాడు. మొదటి విషయం, యెహెజ్కేలు కన్నా ముందే యోబు ఉన్నాడు. ఒక వ్యక్తి యొక్క ఆస్తిని లెక్క పెట్టాలంటే పశువుల సంపదన ఆధారంగా ఇస్సాకు, యాకోబులు వారి యొక్క పశువుల సంపదన పెట్టి ఆ వ్యక్తి ఆస్తి పరులను లెక్క పెట్టేవాడు. యోబు యొక్క ఆస్తి కూడా పశువులను బట్టి లెక్కించబడింది కాబట్టి ఇతడు ఆ కాలంలో వాడు. ఎల్ షద్దాయ్ అనే మాట 31 సార్లు ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో దేవునిని సర్వశక్తుడు ఎల్ షద్దాయ్ అని పిలిచేవాళ్ళు. ఈ యొక్క యోబు గ్రంథంలో కూడా దేవుణ్ణి సర్వశక్తుడు ఎల్ షద్దాయ్ అని పిలిచారు కాబట్టి ఈ యొక్క ఆ కాలములో వాడు. ఇప్పుడు మ్యాప్కి వెళ్దాం జాగ్రత్తగా. మీరు ఆ మ్యాప్ చూడండి. ఇప్పుడు మోషే ఏం చేశాడు? మోషే ఒక ఐగుప్తుడిని చంపి ఎక్కడికి పోయాడు? మిద్యానుకు పోయాడు. ఆ మిద్యాన్లో ఏం చేశాడంటే పశువుల మందలు కాసుకుంటా ఉన్నాడు. ఆ మిద్యానుకు పక్కనే ఉంది ఏంటంటే అది యోబూరు, ఊజు దేశం కదా. ఇప్పుడు యోబు ఎవరితో సాంగత్యం జరిగిపోయిందంటే
మోషేతో సాంగత్యం జరిగింది. ఇంతకి ఇప్పుడు ఒక మాట, యోబు పుస్తకాన్ని ఎవరు రాశారు? ఒక్క మాట బైబిల్ చెప్పండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. యోబు పుస్తకాన్ని ఎవరు రాశారో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయం 23-24 వచనాలు చదువుతున్నాను, గమనించండి. మీ నోట్స్లో అండర్లైన్ చేసి రాసేసుకోండి. నా మాటలు రాయబడవాలని నేను ఎంతో కోరుచున్నాను. మా తిప్పారా? నా మాటలు రాయబడవాలని నేను ఎంతో కోరుచున్నాను, అవి గ్రంథములో రాయబడననియు ఇనప పోగొరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిమిత్తము నిలువలని నేను ఎంతో కోరుచున్నాను. నా మాటలు ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? నా మాటలు రాయవలనని నేను ఎంతో, అంటే తన స్టోరీ అంతా ఎవరికి చెప్పాడు? మోషేతో చెప్పాడు. రాసింది ఎవరు? డౌటే లేదు, మోషే రాశాడు. ఇంకొక మాట చెప్తాను, జల ప్రళయానికి ముందే ఉన్నాడు ఈయన. ఎవరండి? యోబు. ఎందుకంటే ఆ మాట కూడా రాస్తుంది. ఇప్పుడు మీరు రాసుకోవాల్సిన 6 పాయింట్లు చెప్తాను, అది కూడా రాయండి. ఒక మాట, యోబు ఎప్పటివాడు అనే మాట, ధర్మశాస్త్ర యుగము కన్నా ముందున్నవాడు. కొంచెం స్పీడ్. ధర్మశాస్త్ర యుగము కన్నా ముందున్నవాడు. ధర్మశాస్త్ర యుగము కన్నా ముందున్నవాడు అంటే ధర్మశాస్త్రం ఇంకా ఇవ్వాల. ధర్మశాస్త్ర యుగము కన్నా ముందున్న యుగాన్ని ఏమంటామమ్మా? ఎవరన్నా చెప్పండి. మనస్సాక్షి యుగం కదా. ఇప్పుడు మోషే, జాగ్రత్త విన, మోషేకి ధర్మశాస్త్రం ఇవ్వకముందు ఆ యుగాన్ని ఏమంటారంటే మనస్సాక్షి యుగం అంటారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు. మనస్సాక్షి యుగం అంటే బైబిల్ క్లాసులో నేను చెప్పాను, ధర్మశాస్త్రం ఇవ్వకముందే మన మనస్సాక్షి మనకు పెద్ద ధర్మశాస్త్రం. మనం తప్పు చేసినప్పుడు మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించింది. దేవుడు మనలో పెట్టిన మాస్టరు మనస్సాక్షి. ఇప్పుడు యోబు కుమారులు, జాగ్రత్తగా వినండి, ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వాల. మనస్సాక్షి యుగం అంటే మనస్సాక్షి ఒక బోధకుడిగా పనిచేసే టైం అది. ఎలాగో వినండి, 2 సందర్భాలు మీకు చెప్తాను. ఇప్పుడు యోబు గ్రంథంలో ఒకవేళ కుమారులు పాపము చేశారేమోనని, వాడు పాపం చేయలా, ఒకవేళ పాపము చేసి దేవుణ్ణి దూషించిరేమోనని వాళ్ళ కోసం ఏం చేశాడు? ఎవరు చెప్పారు ఆయనకి? మనస్సాక్షి చెప్పింది. రైట్. ఇంకొక మాట, ఇంకొంచెం ముందు కట్ట వెళదాం. ఆమె వచ్చి పాపం చేయి నాతో అంటా ఉంది యోషేబుని, ప్రతిరోజు మాట్లాడుతూ ఉంది. ప్రతిరోజు పోతిఫారు భార్య ఈ యొక్క యోషేబు వెంటబడతానే ఉంది. యోషేబు ఏమన్నారు తెలుసా? ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవుని ఎదుట నేను ఎలా పాపం అంటే దేవుడు చూస్తున్నాడని ఎవరు చెప్పారు ఆయనకి? ఎవరిని బోధించారా? ధర్మశాస్త్రం అని ఇచ్చారా? ఏమిచ్చింది? ఏం యుగం అది? ఆ మాట రాయండి. మనస్సాక్షి యుగంలో జీవించాడు యోబు. ఎప్పటివాడు అనేదానికి ధర్మశాస్త్రానికి ముందు మనస్సాక్షి యుగంలో జీవించాడు. మనస్సాక్షి యుగంలో జీవించాడు. 2 విషయాలు చెప్పాను, ధర్మశాస్త్రానికి ముందు, తర్వాత మనస్సాక్షి. ఇంకొక రెఫరెన్స్ తిప్పండి, మీకు అర్థమవుతుందని చెప్తాను. 22వ అధ్యాయం, యోబు గ్రంథం 22వ అధ్యాయం, జాగ్రత్తగా ఆ ఒక్క వాక్యాన్ని కూడా చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయంలో అక్కడ ఏమని రాస్తున్నాడో చూడండి. యోబు 22:16 చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి, అండర్లైన్ చేయండి. వారు అకాలముగా ఒక నిమిషంలో, అండర్లైన్, నిర్మూలమైరి వారి పునాదులు జల ప్రవాహం వలె కొట్టుకొని. ఏ సందర్భాన్ని గురించి రాస్తున్నాడు యోబు? రైట్. అంటే నోవహు జలప్రళయం ముందా తర్వాత ఆయన? మళ్ళీ వాక్యం చూడండి, మళ్ళీ చూడండి. వారు అకాలముగా ఒక నిమిషంలో నిర్మూలమైరి వారి పునాదులు జల ప్రవాహం వల్ల కొట్టుకొని. జలప్రళయం తర్వాత అయినా ముందాయనా? జలప్రళయం తర్వాత. అంటే ఈయనకి దేని గురించి తెలుసు? రైట్, అది మాట రాయండి. నోవహు జలప్రళయం తర్వాత ఆయన అని రాయండి. నోవహు జలప్రళయం తర్వాత జీవించిన వ్యక్తి, బ్రాకెట్లో మీకు అవగాహన. 22:16 అంటే ఇతనికి నోవహు జలప్రళయం కూడా తెలుసు అన్నమాట. ఎలాగో తెలుసా? వినండి. జలప్రళయం ఇప్పుడు ఇతను మనం ఏ కాలం వాడో లెక్క కడుతున్నాం. మొట్టమొదటి చెప్పాను, ధర్మశాస్త్రానికన్నా ముందున్నాయన, మనస్సాక్షి యోగానికి సంబంధించిన ఆయన. మూడోది, నోవహు జలప్రళయం తర్వాత జీవించిన ఆయన. 4,
ఒక వ్యక్తికి కలిగి ఉన్న ఆస్తిని పశువులతో లెక్కపెట్టే కాలం. ఒక వ్యక్తికి కలిగి ఉన్న ఆస్తిని పశువులతో లెక్కపెట్టే కాలం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలం. బహుశా ఆ కాలానికి చెందినవాడు, ఆ మాట రాయండి, ఆ కాలానికి చెందినవాడు. నెక్స్ట్, ధర్మశాస్త్రం ఇవ్వకముందు, ఈ మాటలు మీకు గుర్తుండాలి, ధర్మశాస్త్రం ఇవ్వకముందు కుటుంబ యజమానులే కుటుంబము కొరకు బలులు అర్పించేవారు. ధర్మశాస్త్రం ఇవ్వకముందు కుటుంబ యజమానులే దహన బలులు అర్పించేవారు. ఉదాహరణ అబ్రహాము, దాని ఎదురు రెఫరెన్స్ రాసుకోండి, ఆదికాండం 12:8. అబ్రహాము కుటుంబం కొరకు దహన బలి అర్పించాడు. నోవహు ఆదికాండం 8:20. 3 యాకోబు ఆదికాండం 33:20. యోబు 1:15. మళ్ళీ చెప్తున్నాను, కుటుంబ యజమాను, ధర్మశాస్త్రం ఇవ్వకముందు కుటుంబ యజమానులే తమ కుటుంబము కొరకు బలులు అర్పించేవారు. ఉదాహరణ అబ్రహాము ఆదికాండం 12:8, నోవహు ఆదికాండం 8:20, యాకోబు ఆదికాండం 33:20, యోబు 1:15. అర్థమవుతుంది కదా? ఇంకొక మాట, యోబు గ్రంథంలో ఎల్ షద్దాయ్, సర్వశక్తుడు, షద్దాయ్ అంటే సర్వశక్తుడు అనే మాట 31 పర్యాయములు ఉన్నది. మాట రాయాలి మీరు, 31 పర్యాయాలు, 31 టైమ్స్, 31 పర్యాయాలు ఉన్నది. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో కూడా దేవునిని ఎల్ షద్దాయ్ అని పిలిచేవారు. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో దేవుణ్ణి ఎల్ షద్దాయ్ అని పిలిచేవారు. కాబట్టి ఇతడు బహుశా ఆ కాలానికి సమకాలికుడుగా ఉన్నాడు, ఆ కాలం తర్వాత వాడు. కాబట్టి పెద్ద అక్షరాలతో రాసుకోవాలి. కాబట్టి యోబు ఇశ్రాయేలీయులు కానాను యాత్రకు ముందే జీవించి ఉన్నాడు. కాబట్టి యోబు ఇశ్రాయేలీయుల కానాను యాత్రకు ముందే జీవించి ఉన్నాడు కదా. మీకు ఇప్పుడు ఒక లెక్క చెప్తాను, జాగ్రత్తగా వినండి. యోబు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడమ్మా? యోబు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 42 అధ్యాయం ఒకసారి తిప్పి చూడండి. ఎన్ని తరాలు చూశాడు? 4 తరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 140 సంవత్సరాలు బ్రతికాడా? వెరీ గుడ్, రైట్. ఇప్పుడు అట్ట పెట్టుకోండి మైండ్లో, 140 సంవత్సరాలు బ్రతికాడు. ఇప్పుడు ఈయన మిద్యాను బారిపోయాడు. ఎవరు? మోషే మిద్యాను బారిపోయినప్పుడు ఆయన వయసు ఎంత? 40. ఆయన వయసు 140 సంవత్సరాలు. లింక్ సరిపోయిందా? ఆయన కలుసుకోవడానికి, ఆయన స్టోరీ అంతా ఈయన చెప్పడానికి, ఈయన రాయటానికి సరిపోయింది కదా. ఇప్పుడు యోబు ఎక్కడోడో మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఒక్క మాట చెప్పండి. ఆదికాండం 46వ అధ్యాయం. దీంతో మీకు ఉన్న అనుమానాలనే వెళ్ళిపోవాలి మనకి. ఆదికాండం 46వ అధ్యాయం. 13వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 13వ అధ్యాయం అండర్లైన్ చేసేయండి. ఇస్సాకారు కుమారులైన తోల, పువ్వ, యోబు. ఏంటంటే ఎవరు మాట్లాడలేదు? ఆ పేర్లు కొత్తగా ఉన్నాయి కదా. ఇస్సాకారు కుమారులైన తోల, పువ్వ, యోబు, షిమ్రోను. అండర్లైన్ యోబు. ఒకే ఒక్క మాట చెప్తున్నాను. ప్రఖ్యాత బైబిల్ పండితుడు ఒక ఆయన ఉన్నాడు, డేక్స్. పెద్ద బైబిల్ ఎప్పటికి కూడా ఉంటుంది, దాన్ని మించిన బైబిల్ లేదు. డేక్స్ బైబిల్ కామెంటరీ. ఆయన పరిశోధన చేసి తేల్చి చెప్పాడు, ఇస్సాకారు కుమారుడు ఎవరు? ఏవు డౌటే లేదు. బైబిల్ పండితుల మధ్య చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. యోబు ఎవరు, యోబు ఎవరు, యోబు ఎవరు, యోబు ఎవరు అని. అర్థమైందా? కాబట్టి
యోబు తన జీవిత చరిత్రను ఇద్దరు కలుసుకోవడం జరిగింది. ఎవరెవరు? మోషే, యోబు. యోబు స్టోరీ అంతా ఎవరో చెప్పాడు? మోషేకి చెప్పాడు. నా మాటలు రాయాలని నేను ఎంతో కోరుతున్నాను అని. మీకు అర్థమైందా? పైగా ఆ మాటలు ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఒక్కసారి తిప్పండి. 19వ అధ్యాయం 23-24 వచనాలు. 13వ అధ్యాయం 19వ అధ్యాయం 23. యోబు ఏమంటున్నాడో చూడండి. నా మాటలు రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను. కాబట్టి ఈ మాటలు రాయాలని ఎంతో కోరుతున్నాను అన్నాడా? అన్నాడు. అంటే ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? ఏం ఫ్రెండ్షిప్ అండి. నేను అనుకుంటాను మోషే అంత భక్తి చేయడానికి ఆయన కూడా కారణమే. ఎవరు? యోబు. యోబు స్టోరీ చెప్పినప్పుడు మోషేకి ఎట్టుండి ఉంటుంది? ఎట్లా ఉండి ఉంటుంది ఆలోచించండి. అసలు యోబుని చూసినప్పుడు మోషేకి ఎట్టుండి ఉంటుంది? పైగా వినండి, నా మాటలు రాయబడిన ఎంతో కోరుచున్నానని గ్రంథములో రాయబడాలని అన్నీయు. ఎక్కడ రాయబడాలంటున్నాడు? గ్రంథంలో. ఇనప పోగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిమిత్తము నిలువ వలన ఎంతో కోరుచున్నాను. ఆ మాటలు ఎందుకన్నాడు తెలుసా? నేను అందుకు ఇందాక చెప్పాను, చాలా విజ్ఞానం ఉంది. నా మాటలు రాయాలని ఎంతో కోరుచున్నాను అన్నాడు. పైగా ఎట్లా రాయాలంటాయి? ఇనప పోగరుతో బండ మీద చెక్కబడి సీసముతో. మీరు ఎప్పుడన్నా విన్నారా సీసం రోడ్లని? విన్నారా లేదా? లేదా? అయ్యో, ఢిల్లీలోనే సీసం రోడ్లు వేశారు. ప్రపంచంలో మెట్రోపాలిటన్ సిటీలో సీసం రోడ్లు అంటే ఏంటో తెలుసా? మన బొమ్మ మనకు కనిపించింది. దాని మీద ఇప్పుడు మార్కింగ్ వేస్తూ ఉంటారు. రైట్కి పోండి, లెఫ్ట్కి పోండి, లేదా ఏదైనా వర్డింగ్. సీసం రోడ్డు ఒకసారి వేస్తే ఇక కొన్ని తరాల సీసం రోడ్డు పోదు. ఆ సీసం రోడ్డు ఎట్టేస్తారో తెలుసా? ఇదిగో ఎట్టేయమంటున్నాడు. ఇనప పోగరుతో బండ మీద ముందు ప్రొక్లైనర్తో తొక్కుతారు దాన్ని. దాని మీద ఎనుము పోగరేస్తారు, దాని మీద సీసం పోస్తారు. ఇది రోడ్డు వేసే తీరు. ఎప్పుడు రాశాడు యోబు? నిన్న రోడ్డు వేస్తే ఈరోజు వర్షం పడిద్ది, రేపు గుంటలు మన రోడ్లు. అవును కదా? పాపం కొత్త బండి కొనుక్కుంటే ఆయన కొత్త బండి మీద వేసుకెళ్ళాడు. ఎందుకు తెలుసా? గుంటల్లో పడితే ఏంటి సంగతి? మన రోడ్లు ఏం రోడ్లు? ఇదిగో యోబు చెప్తున్నాడు, ఎట్లా వేసుకోండి రోడ్లు. బుద్ధి లేని వాళ్ళారా, రోడ్లు మంచి వేసుకోండి. రాజధాని కట్టారు, బయట వర్షం పడుతుంది, అట్లా లోన కూడా. పైగా అమరావతి నెంబర్ 1. ప్రపంచం అంతా దేని చుట్టూ చూడాలి? అమరావతి చుట్టూ. ఏం చూడాలి? వర్షం పట్టం చూడాలి. యోబు చూసారా నా మాటలు? ఇది అండర్లైన్ చేసుకోండి. సీసం రోడ్లు అన్నారే, ఎప్పుడు చెప్పాడండి సీసం రోడ్లు? ఈరోజు ఒక శిలాఫలకం చెలక్కుండాలంటే ఎట్ట చేయాలి? మీరు వినుంటారనుకుంటున్నాను నేను. సీసం రోడ్లు అంటున్నారు. ప్రపంచంలో స్కాట్లాండ్, అమెరికా, వీడి దేశాలు మొత్తం నిండా సీసం రోడ్లే. అవి చెదరవు. అబ్బా, ఈ రోడ్లు ఏంటి ఎట్టున్నాయి అనుకుంటున్నాం కదా మనం. అవన్నీ సీసం రోడ్లు. ఇది గట్టేయాలి. ఎంత గొప్పవాడండి యోబు. మోషే రాశాడు, వాడిద్దరికి లింకు కుదిరింది. ఇంత అద్భుతంగా యోబు పుస్తకాన్ని నేను ప్రారంభించాను. బాగా చదవండి, నోట్స్ తెచ్చుకోండి, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా కూలంకుషంగా అధ్యయనం చేయండి. నేను ఒక మాట చెప్తున్నాను, జీవితంలో ఆస్తులు ఉంటాయి ఉండవు, ఉద్యోగాలు ఉంటే లేకపోతే లేదు, మనకి ఇళ్ళు ఉంటే ఉంటాయి లేకపోతే లేదు, మనల్ని ఎవరన్నా పట్టించుకుంటారు లేకపోతే లేదు, మనల్ని ఎవరు గౌరవించిన అవసరం లే, ఎవరు ప్రేమించాల్సిన అవసరం లే, మనల్ని ఎవరు పోడాల్సిన అవసరం లే. నేను ఒక మాట చెప్తున్నాను, యోబును గుర్తుపెట్టుకోండి చాలు. యోబు పుస్తకాన్ని చదవండి, మీకు ఒక కొత్త జీవం, కొత్త బలం, కొత్త ఆరోగ్యం, మీకు ఒక ఉత్సాహం. నాకు ఎవడుంటే ఏంటి, దేవుడు నాకున్నాడు అన్న నిశ్చయత యోబు పుస్తకంలో నీకు ఇస్తుంది. ఒక్క మాట చెప్తున్నాను వినండి, యోబు పుస్తకం మీలో ఎవరైనా ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చదవండి? ఇప్పుడు ఖచ్చితంగా చదువుతారు. ఇక యోబు పుస్తకం చదవండి. నిజమే, 4 తరాలు చూశాడు యోబు. చచ్చిపోతానని వాళ్ళ భార్య అంది, అయిపోయింది నీ సంగతి, చచ్చిపోతావు, తొందరగా పో. దేవుణ్ణి దూషించి అన్నవాడు ఎన్ని తరాలు చూశాడు? పైగా మళ్ళీ 10 మందికి తండ్రి అయ్యాడు. మామూలు అయినా యోబు? మీరు ఒక్కసారి ఆలోచించండి. దట్ ఈజ్ యోబు. యోబు గ్రంథాన్ని చదవండి, ఇంకా ధ్యానం చేయండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.